తన గృహంలో ఏది పనిచేస్తుందో తన జీవితాన్ని అదే ఏలింది. అక్కడ మన ఇంట్లో ఏది పనిచేస్తుంటే అదే మనల్ని ఏలుతుంది. అందుకే ప్రభు ఈ రాత్రి అడిగారు, నీ ఇంట్లో ఏమన్నది? శుద్ధీకరణ కొడుకులు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క బలమైన శక్తి రాత్రి మిమ్మల్ని తాకబోతుందని నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఆయన ఫలము మిమ్ములను మీ గృహములను తాకులుగా. రాత్రి శుద్ధీకరణ కొడుకులో ప్రభు వారు మనతో మాట్లాడబోతున్నారు. మనతో ఆయన దూతల సన్నిధి అయిన ప్రాంగణము ఇక్కడ ఈ స్థలం అందు కనపరచబోతున్నారు. సూటిగా రెండు మాటలు దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నారు. మన యొక్క వర్తమానం యొక్క అంశము నీ ఇంటిలో ఏమి ఉన్నది అని ఈ శుద్ధీకరణ కొడుకులో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానిలో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దైవజనుడైన ఎలీషా గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ఆయనతో పాటు వెళుచున్నటువంటి పరిచర్యలకు వెళుతున్నటువంటి శిష్యులలో ఒక శిష్యుడు మరణించాడట. మరణిస్తే అతని భార్య దైవజనుడైన ఎలీషా గారి వద్దకు వచ్చి, అయ్యా, నా భర్త నీ శిష్యులలో ఒకడు, నీతో పాటు పరిచర్య చేసే వాళ్ళు, నీ బిడ్డల దగ్గర ఉండి నీతో ఉండి పరిచర్య చేసే వాళ్ళు ఒకడు నా భర్త, అతడు మరణించి ఉన్నాడు. నీకు తెలుసు, అతను ఎంతో భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు ఎంతో శ్రద్ధ కలిగిన వాడు, దేవుని పని యందు ఎంతో ఆసక్తి కలిగిన వాడు, దేవుని యందు ఎంతో వినయము కలిగిన వాడు. అట్లాంటి నా భర్త మరణించాడు. ఇప్పుడు నేను నా 2 కుమారులు ఉంచుదాము. నా కుమారులు 2 కూడా అప్పుల వాడొచ్చి నా ఇంటి మీద పడిపి ఏడుస్తున్నాడు. 2 కుమారులను తీసుకొని వెళ్ళిపోయి వాడికి దాసులుగా చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయ్యా, నా పరిస్థితి ఇట్లా ఉంది, నా భర్త చూస్తే చనిపోయాడు అని చెప్పి ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఆ స్త్రీ మొర పెడతా ఉందంట, ఆయన అడుగుతూ ఉందంట. అయితే అది విన్న ఎలీషా గారు అంటున్నారు, నీకేమి కావాలి, నా వలన నీకేం కావాలి అని అడిగారు. అయిపోయింది. అడిగిన తర్వాత మరలా ప్రశ్న వెంట ప్రశ్న, మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. చూడు, నీ ఇంటిలో ఏమి ఉన్నది అది నాకు చెప్పు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని ఆ స్త్రీని అడగగానే ఆవిడేం సమాధానం చెప్పిందట, అయ్యా, నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రమే ఉన్నది, ఇంకా మరి ఏది కూడా లేదు. నింపబడినటువంటి నూనె కుండ మాత్రమే ఉన్నది, నిండుగా నూనె కుండ తప్ప ఇక మరి ఏది నా ఇంటిలో లేదు అని చెప్పి ఆ స్త్రీ దైవజనుడైన ఎలీషా గారికి సమాధానం చెప్పిందట. సమాధానం ఆవిడిచ్చింది, నా దగ్గర ఏమీ లేదు ప్రభా, నా దగ్గర ఏమీ లేదు అయ్యగారు, నా దగ్గర ఒక నూనె కుండ
నిండుగా ఉన్నటువంటి నింపబడిన ఒక కుండ మాత్రమే ఉంది నా ఇంట్లో అని చెప్పి ఆ స్త్రీ సమాధానం ఇచ్చింది. అయితే ఆయన అన్నాడు, సరే ఆ నింపబడిన కుండ నీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ ఇంటి నుంచి బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వట్టి పాత్రలు, పనికిరాని పాత్రలు, వారు వాడుకోకుండా ఉన్న పాత్రలు, మిగిలినటువంటి పాత్రలు ఉన్నాయి చూడు, అవన్నీ తీసుకుంటా. ఎంత మటుకు తీసుకొస్తావు? ఒక 10, 10, 20, 30, 70, 40 చెప్పలేదు. నువ్వు ఎంత తేగలవు, దొరికినన్ని వరకు నువ్వు తెచ్చుకో. నువ్వు తేగలిగినంత మొత్తం వరకు నువ్వు తెచ్చుకో. నీకు దొరకగలిగినన్ని తెచ్చుకొని ఏం చేస్తావంటే నువ్వు నీ కుమారుడు ఇద్దరు ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళి గడి పెట్టుకొని ఆ పాత్రలను పేర్చి మీరు మీ పాత్రలో ఉన్న నూనె చేత ఆ పాత్రలు మీరు నింపండి అని చెప్పాడట. ఆ పాత్రలు మీరు నింపండి అని చెప్తే వారు వెళ్ళి అలాగనే చేశారంట. ఆ పాత్రలు నింపారంట. నింపిన తర్వాత ఇంకా ఆ పాత్రలన్నీ తెచ్చినవన్నీ ఆ ప్రాంతంలో ఇరుగు పొరుగు వారి దగ్గర తెచ్చినవన్నీ నింపేశారు. నింపేసిన తర్వాత ఇంకా తక్కువ అయిపోయిందంట, ఇంకా నూనె వస్తుందంట. అయితే ఆవిడ అడిగింది కుమారుడితో, మీరు వెళ్ళి ఇంకా పాత్రలు తీసుకురండి అంటున్నట్టు. ఇంకా పాత్రలు తెమ్మంటే కుమారుడు అంటాడు, ఇంకే పాత్రలు, మొత్తం అయిపోతే ఊరంతా తిరిగి తెచ్చాము, ఊర్లో మొత్తం పాత్రలన్నీ అయిపోయి ఇంక అంతా అయిపోయిన అంతా నింపేస్తాం మనం అన్న మాట అనగానే ఆమె పాత్రలో ఉన్నటువంటి నూనె ఇక ఆగిపోయిందంట. ఈ మాట తీసుకెళ్లి దైవజనుడి దగ్గరికి వెళ్ళి మాట చెప్పిందంటయ్యా, నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను, పాత్రలన్నీ నింపబడ్డాయి. నా దగ్గర ఉన్నటువంటి కుండ నూనెతో మిగిలిన నేను తీసుకొచ్చిన పాత్రలన్నీ, ఎరువు తీసుకొచ్చిన పాత్రలన్నీ నింపబడిపోయినాయి అయ్యా అంటే, అప్పుడు దైవజనుడైన ఎలీషా ఇలా అంటున్నారు, అమ్మా ఈ నూనెను ఈ పాత్రలో ఎక్కడైతే ఏ పాత్రలో అయితే నూనె నింపబడిందో ఆ పాత్రలో ఉన్నటువంటి నూనె తీసుకొని వెళ్ళి నువ్వు అమ్ముకొని నీ అప్పులన్నీ తీర్చుకొని ఇంకా ధనము మిగులుతుందా, ఇంకా ఎక్కువ ధనము మిగిలిందనుకో, వాటితో నువ్వు నీ బిడ్డలు జీవించండి అని చెప్పారు. ఇది సందర్భం. అర్థమైన వారు హల్లెలూయా చెప్తారా? రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేయాలి. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించాలి. రెండు చేతులు పైకెత్తి దేవుని కనపరచాలి. దొంగ ఆరాధన చేయబాకండి, దొంగలించుకోకండి, అపవాదులకు దొంగలించుకోకండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ సందర్భంలో నుంచి రాత్రి ప్రభు మనతో మాట్లాడను గాక, ఆయన సూచిగా మాట్లాడను గాక. ఈ వాక్యపు దర్శనములో నుంచి, ఈ వాక్యపు ఉత్తరంలో నుంచి, ఉపదేశంలో నుంచి ఆయన వెలుగు మిమ్మల్ని కమ్మను గాక. జీసస్ నీకు వందనాలు. అయితే ఈ సందర్భంలో ఆయన ఎలీషా గారు అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ ఇంటిలో ఏమున్నది, నీ ఇంటిలో ఏముంది అంటే ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా నా ఇంటిలో నింపబడినటువంటి నూనెతో నింపబడినటువంటి ఒక కుండ మాత్రమే ఉంది, ఇక దాని తప్ప ఇంకేమి లేదయ్యా నా ఇంట్లో, ఇక అది తప్ప ఇంకొక మాట లేదు, ఇంకొక మారు లేదు, ఇంకేది లేదు. మనం అడిగితే మనం చెప్తాం, నా దగ్గర ఏసీ ఉంది, మొన్నే కొత్తగా ఫ్రిడ్జ్ కొన్నాము, మొన్నే కొత్తగా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నాము, వాషింగ్ మిషన్ కొన్నాము, 6 బెడ్ కొన్నాము, ఇవన్నీ అని చెప్తున్నావు. ఆ స్త్రీ అందట, అయ్యా నా దగ్గర నింపబడిన పాత్ర మాత్రమే ఉన్నది, నూనెతో నింపబడిన పాత్ర ఒకటి మాత్రమే ఉన్నది, ఇంకా మరి ఏది లేదయ్యా, ఇంకా నా దగ్గర ఏది లేదు అని చెప్పి ఆవిడ సమాధానం ఇచ్చిందట. సమాధానం ఇవ్వగానే ఆయన ఏం చేశాడు, నువ్వు బయటికి వెళ్ళి ఇంకా పాత్రలు తీసుకున్నా, ఇంకా విడిగా ఉన్నటువంటి పాత్రలు, వట్టిగా ఉన్నటువంటి పాత్రలు, ఎవరికి పనికిరాని పాత్రలు, ఎవరు పక్కన పెట్టేసిన పాత్రలు ఉన్నాయి, ఉపయోగించని పాత్రలు, అవసరం లేని వారికి అవసరం లేని పాత్రలన్నీ తీసుకుని ఎరువు తీసుకొని వచ్చి ఆ పాత్రలో నీ నూనెని వేసి నింపు. నువ్వు నింపుతా ఉంటే అవి నింపబడతా ఉంటాయి, నువ్వు నింపుతా ఉంటే అవి నింపబడబోతా ఉన్నాయి. నీ దగ్గర ఉన్నటువంటి నింపబడుతున్నటువంటి కుండలో ఉన్న నూనె ఆ యొక్క పాత్రలో పోయి నువ్వు పోస్తా ఉంటే అవి నింపబడతా ఉంటాయి. అక్కడ నాదొక ప్రశ్న, ఆమె ఆ గృహంలో పాత్రలు లేవంటావా? ఆమె ఇంటిలో ఒక కుండ మాత్రమే ఉంది, ఇంకేమి లేవా? ఉన్నాయి. కానీ దైవజనుడైన ఎలీషా గారు ఏం చెప్పారంటే, నీ ఇంటిలో ఏం చెప్పలేదు, కానీ నీ బయటకు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న వట్టి పాత్రలే కావాలి, నింపబడిన పాత్రలు కాదు, వాడుకునే పాత్రలు కాదు, వాడి విడిచిపెట్టి వదిలిపెట్టేసినటువంటి పాత్రలు కావాలి, వాడి విడిచిపెట్టి అవసరం లేకుండా పక్కన పెట్టేసినటువంటి పాత్రలు కావాలి. వాడేసుకొని ఉపయోగం అయిపోయిన తర్వాత అవి పనికి రాకుండా ఇంకా మేము వాడమనుకొని వట్టి పాత్రలు ఉంటాయి చూడు, ఖాళీ పాత్రలు ఉంటాయి చూడు, నింపబడిన పాత్రలు ఉంటాయి చూసావా, ఆ పాత్రను తీసుకొని రా నువ్వు అన్నాడు. ఆ పాత్రను తీసుకొని వచ్చి ఆమెట లోపలికి వెళ్ళి ఇద్దరు కుమారులు ఆవిడ ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళి మళ్ళీ అన్నాడు, మీరు బారుగా తొడుగులు తీసుకొని, ఏమే అక్క
నూనె నింపమన్నాడు, ఇదిగో నీ పాత్రలన్నీ అందుకే నేను ఎరువు తెచ్చుకున్నాను. ఎందుకే అక్క నీకు పాత్ర అంటే, ఉండి విషయ సూచిక మొత్తం చదివినట్టుగా పుస్తకంలో విషయ సూచిక ఇస్తాడు ముందు, అది మొత్తం చదివి ఇంట్రడక్షన్ అంతా చదివినట్టుగా ఆమె చెప్పట్లేదు అక్కడ. హల్లెలూయా, చెప్పట్లేదు. ఎందుకు ఈ పాత్ర అంటే, నాకు అవసరం లేదు, ఇచ్చేయి, నాకు కావాలి, లేవి మళ్ళీ నేను తీసుకొచ్చి ఇస్తాను అని సమాధానం చెప్పింది. ఇప్పుడు అన్ని పాత్రలు తీసుకొస్తే ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తా ఉంటారా అంటే, ఏం చేస్తుంది ఇది, ఇన్ని పాత్రలు తీసుకొస్తుందని చెప్పి చూస్తా ఉంటారు. అయితే ఏం చెప్పాడు అయ్య గారు, తలుపులు మూసి లోపలికి వెళ్ళి తెచ్చిన పాత్రలన్నిటిలో నీ నూనెను నింపమని సెలవిచ్చాడు. ఆవిడ అలాగే చేసింది. ఆ పాత్రలో నూనె అంటే ఇంకా వస్తా ఉంది, ఇంకా వస్తా ఉంది, నింపుతా ఉంది. ఈ రాత్రి దేవుడు మనతో ఆయన ఉపదేశాన్ని విషదపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా వస్తా ఉందంట నూనెతో, ఇంకా పాత్రలు నింపుతా ఉందంట. ఏమండి తెచ్చింది 2-3 పాత్రలు కాదండి, ఆ పల్లె మొత్తంలో ప్రాంతం మొత్తం ఉన్నటువంటి మొత్తం అన్ని పాత్రలు ఏరుకొచ్చిందంట. కుమారుడిని అంది, ఇంకొక పాత్ర ఎత్తుకురాను నాయనా, ఇంకా నూనె వస్తుందంటే, ఓరే నా తల్లో ఇంకా పాత్రలు లేవమ్మా, తెచ్చినవన్నీ నింపేసావు, ఇంకా ఒక పాత్ర ఇంకేంటి, ఇంక బలి అడుగుతున్నావులే, పాత్రలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ మొత్తం నిండిపోయింది, అన్ని పాత్రలు తెచ్చేసాం, ఇంకెక్కడ ఇంకొక పాత్ర కూడా లేదు అన్నాడంటే కొడుకు. అంటే ఎన్ని పాత్రలు తీసుకొచ్చారో చూడు, మరొక పాత్ర అంటూ దొరకనట్టుగా అన్ని పాత్రలు తీసుకొచ్చారంట. అంతమంది దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారంట, అంతమంది దగ్గరికి వెళ్ళి పోగు చేసుకొని వచ్చారంట. పోగు చేసుకొచ్చి ఇక మరొక పాత్ర మిగల్చుకుంటా, ఆమె ఆశ చూడండి, ఇక సరిపోతా, ఇక చాలా కాదు, ఇంకా కావాలి, ఇంకా నింపబడాలి, ఇంకొక పాత్ర తీసుకురండి పోయి అని చెప్తుందట. ఇంకేమి లేవమ్మా, అన్ని తెచ్చేసాం, ఊర్లో ఎవరి దగ్గర కూడా పాత్రలు లేవు కదా, ఒట్టి పాత్రలు అన్ని తీసుకొచ్చాం, పనికిరాని పాత్రలు అన్ని తీసుకొచ్చాం, ఎవడు వాడకుండా పక్కన పెట్టి అన్ని తీసుకొచ్చేసాం, ఇంకేమి లేవు అని చెప్పగానే ఇక మొత్తం ఆ పాత్ర నుంచి నూనె ఆగిపోయిందట. ఆమె దగ్గర ఏముంది, నింపబడిన నూనె కుండ అని చెప్పండి, నిండుగా ఉందంట నూనె. అయ్యా నిండుగా నూనె ఉంది, ఆ ఒక్క కొండ మాత్రమే నా దగ్గర ఉంది, నా ఇంచులో. రాత్రి నీ ఇంచులో ఏముంది, నూనె అనగా ప్రార్థన, నూనె అనగా అభిషేకం. ఆమె అది కలిగి ఉంది. నా ఇంటిలో నింపబడినటువంటి నూనె కొండ మాత్రమే ఉందయ్యా, ఇంకేమీ లేదు. నిండుగా నా ఇంట్లో ప్రార్థన ఉన్నది, నిండుగా నా ఇంట్లో అభిషేకం ఉన్నది, నిండుగా దేవుని యొక్క వాక్యం ఉన్నదయ్యా, నిండుగా దేవుని కృప నా ఇంట్లో ఉన్నది. అది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. అయితే అయ్యగారు అన్నారు, బయటికి వెళ్ళు, నీ ఇంట్లో అవసరం, ఎందుకంటే నీ ఇల్లు ఆల్రెడీ నింపబడింది దగ్గర అవసరం లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళి పనికి రాని పాత్రలన్నీ తీసుకొచ్చి, పాత్రలన్నిటిని తీసుకొచ్చి నువ్వు లోపలికి తీసుకెళ్ళా, లోపలికి వెళ్ళు, మొత్తం తీసుకెళ్ళి గది తలుపులు వేసేసి లోపల నువ్వు నింపు. ఇదిగో అమ్మా పాత్రలు తీసుకురా, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ఇలా ఉంచు, నేను బ్లెస్ చేస్తున్నాను, ఇక నూనె కరిగిపోదు, నూనె విరిగిపోదు, నూనె అరిగిపోదు, ఇట్లాంటి మాటలు చెప్పాలి. నువ్వు వెళ్ళి పాత్రలు తీసుకొచ్చి నువ్వు నింపు, అవి నింపబడతానే ఉంటాయి అని చెప్పాడు. ఆమె పోస్తుందంటే నింపుతూనే ఉందంటే, ఒకటి కాదు, 2 కాదు, కొన్ని వందల పాత్రలు తీసుకొచ్చారు. ఇంటి మొత్తము ఇల్లు పొరుగు వారందరి దగ్గర పాత్రలన్నీ ఏరుకొని వచ్చారట. ఎంత సమయం అయిపోతుంది, ఆ పాత్రలన్నీ నింపుతుంటే ఆమెకు చిరాకు రావట్లేదండి, విసుగు రావట్లేదండి. ఏంటి తలుపులు వేసుకొని ఉన్నావు, ఆ పాత్రలన్నీ నింపబడేంత వరకు కూడా వారు తలుపు తీయలేదంట. తీసుకొచ్చిన పాత్రలన్నీ నింపబడేదాకా తలుపు తీయట్లేదంట, బయటికి రావట్లేదంట, సడి లేదు, సొప్పు లేదు, లోపల ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అయ్యగారు చెప్పారు, తలుపులు వేసుకొని మాత్రమే చేయండి, తలుపులు తీయద్దు మీరు అని అన్నాడు. తలుపులు వేసుకొని ఎవరు చేస్తున్నారంటే, తలుపులు వేసుకొని మొత్తం సడి లేకుండా మొత్తం పాత్రలన్నీ నింపబడేంత వరకు బయటికి రాలేదట. బయటికి రాకుండా లోపలే ఉండి ఆ పాత్రలను నింపుతా ఉన్నారంట. ఆ ఒట్టి పాత్రలన్నీ వచ్చేసి ఇక నింపేసింది, తలుపులు వేసుకొని చేసింది. ఎందుకు తలుపులు వేసుకొని చేయమన్నారంటే, మత్తయి సువార్తలో ఒక మాట ఉండేది, చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. నీవు తలుపులు వేసి నువ్వు ప్రార్థన చేయమ్మా, బహాటముగా రెక్కలు విప్పుకొని, బహాటముగా తలుపులు తెరుచుకొని, బహాటముగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేయొద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తలుపులు వేసి ప్రార్థన చేయమన్నాడు దేవుడు.
నీ ప్రార్థన ఎప్పుడు కూడా రహస్యమంతున్నటువంటి నీ తండ్రి విని నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా రహస్యముగా ప్రార్థన చేయమంటే ఒకనాడు ఒక ఆమె చేసింది. అమ్మా ప్రార్థన ఆరంభం అవుతుంది, ఆరంభ ప్రార్థన చేయమ్మా పైకితే ఇక ఎత్తుకొస్తుంది. చరిత్ర నుంచి ఆదిమ సంఘం నుంచి ఎత్తుకొస్తుంది కండి, అన్ని ఎత్తుకొస్తుందండి, అన్ని ఎత్తుకొస్తుంది. ఆ కూతుర్ని, కొడుకులు, అల్లుళ్ళు, ఇక మొత్తం 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 అంతా ఎత్తుకొస్తుంది. ఇక నీరసం వచ్చి అమ్మా అయిపోయింది కదా ప్రార్థన, మైకిటి అమ్మా అని అడిగారంట అయ్యగారు. ఎంతసేపు చేసింది? దాదాపు 45 నిమిషాలు 50 నిమిషాలు చేస్తుందంట. స్టార్టింగ్ ప్రార్థన ఎవరైనా అంతసేపు చేస్తారండి? అన్ని నిమిషాలు చేస్తే వచ్చిన వాళ్ళందరూ చదువుకొని వెళ్ళిపోవడమే కాదు, బాహాటముగా చేస్తారట. అలా ప్రార్థన చేయనప్పుడట, చేసినప్పుడు నువ్వు తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థించు. నువ్వు ప్రార్థన చేస్తున్నది మనుషులకు తెలియకూడదు, నీ ప్రభుకి నీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు అని చెప్పి అయ్యగారు అన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని నీ పాత్రలన్నిటిని, కొడుకులు ఇద్దరు కలిసి ఒక్కొక్క పాత్ర ఇస్తున్నారంట, ప్రార్థన చేస్తా స్తుతులు చెప్తా. ముగ్గురు లోపల ఉన్నారు, ముగ్గురు లోపల ప్రార్థన చేస్తున్నారంట. తలుపులు వేసి ప్రార్థన చేస్తా ఒక్కొక్క పాత్రని ఇస్తున్నారంట తల్లికి. ఆమె పోస్తా ఉందంట. మరలా ఇంకొక ప్రార్థన చేస్తున్నారు, ఇంకొక పాత్రకి వాళ్ళు ఇస్తున్నారు తల్లికి. ఆ తల్లి ప్రార్థన చేస్తూ వాటిని నింపుతా ఉందంట. మూడోవాడు మరలా ఇంకో పాత్రని ఇస్తున్నాడంట, మరలా ఇంకా నింపుతుందంట. మరలా ప్రార్థన చేస్తుంది, నింపుతుంది, ప్రార్థన చేస్తున్నాడు, ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తుంది, నింపుతుంది. ఇక లోపలంతా జరిగే వ్యవహారం ఇదే. తలుపులు వేసుకొని ఇక ప్రార్థన చేస్తూ పాత్రలు నింపుతా ఉన్నారు, నింపుతా ఉన్నారు, నింపుతా ఉన్నారట. విసుగు రావట్లేదు, వేసారిపోవట్లేదట. ఇక బాబోయ్ చిరాకు రావట్లేదంట. మెలకు కలిగి నిద్ర నాపుకొని, ఇక కరువు నాపుకొని, ఆకలి నాపుకొని ఇక చేస్తూనే ఉన్నారంట ప్రార్థనలు. ఒక్కొక్క పాత్రకి ప్రార్థన చేస్తున్నారు కొడుకులు, తల్లికేస్తున్నారు, తల్లి ఏం చేస్తుంది? నింపుతాం. మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు ఇంకొక పాత్రకి, మళ్ళీ తల్లికిస్తున్నాడు. తల్లి ఏం చేస్తుంది? ప్రార్థన చేసి తన చేతిలో ఉన్న పాత్రలతో, నూనెతో నింపబడిన కుండ ఉంది కదా, ఆ కుండ నుంచి పాత్రలోనికి తైలం పోస్తా ఉందట. హల్లెలూయా, హల్లెలూయా, యేసుగునవారు హల్లెలూయా. నింపుతా ఉంది, నింపుతా ఉంది, తరిగిపోవట్లేదంట. ఇద్దరు ఎత్తున్నారంట, తీసుకోమని ఇంకో పాత్ర. పోస్తూనే ఉందంట, పోస్తూనే ఉందంట, పోస్తూనే ఉందంట. తలుపులు వేసుకొని ప్రార్థిస్తూ పోస్తున్నారు. లోపల ఏం జరుగుతుందిరా అంటే ప్రార్థన. ఆ లోపల ఏం జరుగుతుందిరా అంటే ఖాళీగా ఉన్న పాత్రలు నింపబడడం జరుగుతుంది. లోపల ఏం జరుగుతుందిరా అంటే ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క అద్భుత కార్యం జరుగుతుంది. అక్కడ తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తుంటే ఖాళీగా ఉన్న ప్రతి పాత్రని ప్రభు నింపేస్తున్నాడంట. ఖాళీగా ఉన్న ప్రతి పాత్ర నూనెతో నింపేస్తున్నాడంట. వారి దగ్గర నూనెతో నింపబడిపోతుంది, ఆ ప్రార్థనతో నింపబడిపోతుంది, ఆ స్తుతితో నింపబడిపోతుందంట. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్కొక్క పాత్ర తైలముతో నింపబడుచుంటే ఇంకా 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 స్తుతిస్తా ఉన్నారంట, ఇంకా ఇంకా ప్రభువుని కనపరుస్తున్నారంట. ఇదిగో నింపుతున్నాడు. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా అని చెప్పి అన్య భాషలు మాట్లాడుతూ దేవుని కనపరుస్తూ దేవుని కొనియాడుతూ విశ్వమానర కథనర శ్రీకరనర నింపడి 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 పరిశుద్ధాత్మని ప్రతి పాత్ర కూడా చేతులు వేసి ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు, తల్లికి ఇస్తున్నాడు, తల్లి నింపేస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నింపబడిపోతుంది, ప్రతి పాత్ర నింపబడుతుందట. నింపబడిన పాత్రలన్నిటిని తీసుకొని ఇంకా తల్లికి ఆసక్తి కోల్పోవట్లేదు, ఇంకా అడుగుతుందంటే ఇంకా ఉన్నాయా, ఇంకా ఉన్నాయా. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్ అండి అది. అయ్యగారు అన్నారు, నీకు త్వరగా కలిగిందని తెచ్చుకో. 70 కాదు, 50 కాదు, 60 కాదు, 30 కాదు, 40 కాదు, నీకు త్వరగా కలిగిందని తెచ్చుకో. తెచ్చుకొని ఆ గదిలో ఉండి నువ్వు నింపు అన్నాడట. నీ ప్రార్థన గదిలో, నీ దగ్గర ఉన్నటువంటి నూనె చేత నీ ప్రార్థన గదిలో నువ్వు ఎంతగా ప్రార్థన చేయగలవో విషేదపరచుకొని అంతా ప్రార్థన చెయ్యి. నా ప్రభు ఇవ్వబోతున్నాడు, నువ్వు అడిగినదల్లా ఇవ్వబోతున్నాడట. ఆమె నింపుతూ ఉన్నది ప్రభు ఇస్తున్నాడట, నింపుతుంది ప్రభు ఇస్తున్నాడు. ఆమె సామర్థ్యం కలిగి, ఆమె బలము కలిగి, దొరికినవన్నీ తెచ్చుకోగలిగినంత తెచ్చుకుందట, తెచ్చుకోగలిగినంత తెచ్చుకుందట. ఈ రాత్రి నీ దగ్గర ఆ నూనె కనుకుంటే నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థించు. ఈ పాత్రలన్నిటి నా ప్రభు నింపబోతా ఉన్నాడు. వట్టి పాత్రల్ని, నింపబడిన పాత్ర అక్కడ లేదు ప్రభుకి. నింపబడిన పాత్రగా నీవే ఉంటే చాలు. ఏముందయ్యా ఈ గృహంలో అంటే నింపబడిన పాత్ర ఉన్నదయ్యా. అయ్యా ఏముంది ఈ గృహంలో? నింపబడిన పాత్ర ఉందయ్యా. అయితే ఆ నింపబడిన పాత్రని వాడుకొని వట్టి పాత్రను నేను నింపబోతున్నాను. నింపబడిన పాత్ర ఒకటి ఉంటే చాలు, నింపబడిన పాత్ర ఒక్కటి ఉంటే చాలు. ఇంటిలో దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. వట్టి పాత్రని ఆశీర్వదించబోతున్నాడు.
నింపబడిందంట. ఆ వట్టి పాత్రలో ఉన్నటువంటి తైలము ఆమెకి తిరిగి ఆశీర్వాదకరంగా వచ్చింది. ఎంత ఆశీర్వాదకరంగా అంటే అయ్యగారి దగ్గరికి అప్పుల కోసమే వచ్చింది, కానీ ఆమె ఆశ ఎంతకి ఇచ్చిందంటే అప్పులు తీరిపోగా ఇద్దరు బిడ్డలతో కలిసి ఆమె సుఖంగా బ్రతికేంతగా వచ్చిందట. హల్లెలూయా. ప్రార్థనా గదిలో ఎంత విషదపరిచి ప్రభుతో పోరాటం చేయగలుగుతున్నావో ఈ రాత్రి నువ్వు ఆలోచించుకో. ఇంకా సరిపోవట్లేదంట ఆమెకి, ఇంకా నింపబడాలి, ఇంకా పాత్రలు కావాలా, ఆ ప్రార్థన శక్తితో ఇంకా నింపాలని ఎదురు చూస్తుందట. సరిపోవట్లేదట, దొరికినవి సరిపోవట్లేదంటే ఇంకా కావాలని ఆశపడుచున్నదంట. ప్రసంగమా, నీ ఇంటిలో ఈ నూనె కానుగా ఉంటే, నీ ఇంటిలో ఈ నూనె అనేటువంటి ప్రార్థన నీలో ఉంటే గనక, తలుపులు వేసి నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ వట్టి పాత్రను నా ప్రభు నింపబోతున్నాడు. నీ ఇంటిలో ఉన్న పాత్రలు తెమ్మలేదు, బయటికి వెళ్ళి బయట వారిని ఇరుగు పొరుగు పాత్రలు తీసుకురా. ఈ రాత్రి నీ ఇంటిలో నీవే ఒక నింపబడిన పాత్రగా ఉంటే, నీవే నింపబడిన పాత్రగా ఉంటే, నిన్ను వాడుకొని నీ ప్రాంతంలో ఉన్న వట్టి పాత్రలను నా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఆ వట్టి పాత్రలను నా ప్రభు నింపబోతున్నాడు. ఏమయ్యా నాకు ఉపయోగం అంటే, ఆ వట్టి పాత్రలు నింపబడుతూ ఉండగా, అవి నింపబడుతూ ఉండగా ఆ ప్రతిఫలం నువ్వు పొందుకోబోతున్నావు, ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు, ఆ దీవెనలు పొందుకోబోతున్నావు. ఎక్కడికైనా అంటే చుట్టుపట్టుకోకుండా నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. హల్లెలూయా. ఖాళీగా ఉన్న పాత్రవా లేక నింపబడిన పాత్రవా? నువ్వు ప్రార్థన చేత నింపబడిన పాత్రనయ్యా నేను, అభిషేకం చేత నింపబడుతున్న పాత్రనయ్యా నేను. నీ పని ఏంటో తెలుసా? వట్టిగా ఉన్న పాత్రల కొరకు ప్రార్థించడమే నీ పని. వట్టిగా ఉన్న ప్రార్థనల కొరకు విషదపరిచి ప్రార్థన చేయడమే నీ పని. తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన నీకు నీ కుటుంబానికి దీవెనకరంగా మారుస్తున్నాడు. చాలా మంది ప్రార్థనలు ఎలా చేస్తారంటే, నా ఇంటిని ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఎలా చేయాలో తెలుసా? ఈ స్త్రీ చేసింది చూడు. ఎలీషా గారు ఏం చెప్పాడో తెలుసా? బయట పాత్రలు తీసుకురా అన్నాడు, నీ పాత్రలు తీసుకురా అలా. నీ ఇంటిలో పాత్రలు తీసుకురా అనలేదు, బయటగా వట్టి పాత్రలు తీసుకురా. ఆ ఇంట్లో లేవా పాత్రలు? ఉన్నాయి, కానీ అయ్యగారు చెప్పింది ఏంటి? బయట పాత్రలు. నీవు నీ వారి గురించి ప్రార్థన చేయడం కంటే బయట వారి కోసం, ఎదుటి వారి కోసం, నీ ప్రక్కన వారి కోసము, నీ ఆత్మీయుల కోసము, నీ ఇరుగు పొరుగు వారి కోసం నువ్వు ప్రార్థనలు చేయడము నీకు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. హల్లెలూయా. నీ ప్రార్థన 100% ఫలించబడాలంటే నువ్వు నీ గురించి కాదు, నీ ఎదుటి వారి గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి రాత్రి నుంచి నీ ప్రార్థన ఇంకా దేవుడు దీవించేస్తాడట. నీ అవసరతలు ప్రభువుకు తెలుసు. నువ్వు ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తుంటే నీ కొరకు ప్రార్థన చేయడానికి తండ్రి కుమారస్వామి ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్నబడ్డాడు అక్కడ. నీ గురించి ప్రార్థన చేయడానికి ఆయన కూర్చున్నాడు అక్కడ. నీ గురించి మొరపెట్టడానికి కూర్చున్నాడంట. నీ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ తండ్రికి చేరవేయడానికి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఇక నీ పని ఏంటి? నీ చుట్టుపక్కల ఉన్న వారి కోసం నువ్వు నింపబడి ప్రార్థన చేయడం నీ పని అంటే. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఎందుకు గోడ కొట్టే సున్నాలు లాగా ఉన్నారు? అర్థమైందా? ఆ స్త్రీ ఇంటిలో ఏముందంట? ఏముంది? నింపబడిన నూనె కుండ అంటే సాదృశ్యము ప్రార్థన, అభిషేకం. ఇప్పుడు ఆమె ఇంట్లో ఏముంది? ప్రార్థన, అభిషేకం. ఆ ప్రార్థనని ఏం చేసింది ఆవిడ? ఆమె లోపల ఉంచుకోరా, నా కుటుంబం అప్పులు తీర్చయ్యా అని ప్రార్థనలు చేస్తుంటే ఒక 18 సంవత్సరాలు అయినా ఆమె అప్పులు తీరే కాదేమో బహుశా. కానీ దైవజన్ దగ్గరికి వెళ్ళింది, ఆయన మంచి చెట్టుగా చెప్పాడు. వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాత్ర తీసుకొచ్చి నింపు అన్నాడు. చేసింది వెంటనే స్పాట్ లోనే మొత్తం అప్పంతా తీరిపోయింది. హల్లెలూయా. నీ సమస్యలు తీర్చబడాలంటే నువ్వు మొదటిగా చేయాల్సింది ఏంటో తెలుసా? మొదటిగా ఎదుటి వారి కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆత్మీయుల కోసం, నీ ఎదుటి వారి కోసం, నీకు తెలిసిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ పక్షముగా ఆల్రెడీ ఆయన అక్కడ చేసేస్తున్నాడు. నీ పక్షముగా ఆల్రెడీ తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని యేసుక్రీస్తు ప్రభువు వారు మొరపెడుతున్నారు. నీ గురించి మొరపెడుతున్నాడు ఆయన, నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఇంటిలో నింపబడిన నూనె కుండ
ఉందా? ఉందా? వెలుతుగా ఉందా? వెలుతుగా ఉందా? నింపబడి ఉందా? నింపబడి ఉన్న నూనె కుండను తీసి వాడే సమయం ఇది. ఇన్ని రోజులు పక్కకు పెట్టావు నీ ప్రార్థనని, ఇన్ని రోజులు పక్కకు పెట్టావు నీ ప్రార్థన జీవితాన్ని, ఇన్ని రోజులు పక్కకు పెట్టావు. నీ గురించి చేసుకోవడం, నీ గురించి చేసుకోవడం, నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి చేయడం సరిపోయింది. ఈ రాత్రి ఆ నూనె కుండకు పని చెప్పే సమయం వచ్చింది. ఆ నూనె కుండకు పని చెప్పే సమయం వచ్చింది. ఆ నూనె కుండను వాడే సమయం వచ్చింది. నువ్వు ప్రార్థనలు చెయ్యి, తలుపులు వేసుకుని నువ్వు ప్రార్థించు. నువ్వు మొర పెడతా ఉంటే నింపబడతా ఉంటే నీ సామర్థ్యం ఏంటి ఎంతగా నువ్వు చేయగలవు అంతగా చేయి. నేను ఇంతమంది గురించే చెయ్యి, ఒక రోజు ఒకరి గురించి చేయని చెప్పే దేవుడు ఏమి అబ్జెక్షన్స్ పెట్టలేదు. నీ సామర్థ్యం, నీ బలము, నీ ఓపిక, నువ్వు ఎంతగా ఇతరుల గురించి ప్రార్థన చేస్తే అంతగా నీ కుటుంబం వర్ధించబడిపోయింది. నువ్వు ఎంతగా వారి గురించి నువ్వు మొరపెడుతుంటే అంతగా నువ్వు ఫలించబడతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంతగా మొరపెట్టగలిగితే అంత మొరపెట్టు. దూరకగలిగిన తెచ్చుకో అన్నాడు. నువ్వు ఎంతగా మొరపెట్టగలుగుతావు, ఎంతమంది కోసం మొరపెట్టగలుగుతావు అంతమంది కోసం చెయ్యి. నీ గురించి దేవుని యొక్క ప్రార్థన అక్కడ అంతగా హెచ్చింపబడబోతుంది. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైన వారు హల్లెలూయా. ఈ రాత్రి నుంచి మొదలు పెట్టండి. నూనె కుండకు పని చెప్పడం మొదలు పెట్టండి. మీ నూనె కుండలు తుక్కుపట్టిపోతున్నాయి, మీ నూనె కుండలు గట్టగట్టిపోతున్నాయి. ఏమండి? మీ నూనె కుండలు వాసన వచ్చేస్తున్నాయండి. కాస్త తీస్తే ఆ నూనె కుండకు పని చెప్పామనుకో, క్రొత్త ఫ్రెష్ తైలం వచ్చిందట. ఫ్రెష్ తైలం వచ్చిందట నీ కుండలో. ఆ ఫ్రెష్ తైలం ఉపయోగిస్తా ఉంటే ఇంకా పోయబడతా ఉందట. పోయబడతా ఉందట. ఆ తైలం పోయబడతా ఉంటే నీ అప్పులు తీరిపోబోతున్నాయి. ఆ తైలం పోయబడతా ఉంటే నీ సమస్యలు తీరిపోబోతున్నాయి. ఆ తైలం పోయబడతా ఉంటే నువ్వు ఇంకా ఆశీర్వదించబడబోతున్నావు. హల్లెలూయా. నూనె కుండ నీ ఇంట్లో ఉందా అని చెప్పి అడగండి ప్రతి ఒక్కరిని. ఉందంట లేదంట? కొంతమంది దగ్గర ఉంది, ఇంకొంతమంది దగ్గర అడిగిపోయింది, ఇంకొంతమంది దగ్గర అడుక్కుపోయింది, ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే పూజ పట్టేస్తుంది. అవునా? ప్రార్థన, ఈ ప్రార్థన కుండ మూయబడకుండా దాన్ని వాడు. నువ్వు వాడుతా ఉంటే ఇంకా నూనె పోస్తా ఉంటాడంట దేవుడు. ఆ నూనె పోయబడుతుంటే నువ్వు ఇంకా బ్లెస్ అవుతున్నావు అని అర్థం. మన ప్రార్థన ఎప్పుడు ఒకే విధంగా ఉందనుకోండి, అరే వీడు ఇంకా సంవత్సరం నుండి ఆ పాత కుండనే వాడుతున్నాడు ఏంటారు బాబు, నువ్వు తీడా అని చెప్పి అనుకుంటాడంటే యేసుక్రీస్తు ప్రభు. నీ ప్రార్థనలో నీ ప్రార్థన అనుభవం మారుతూ ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన విధానము మారుతూ ఉండాలి. సంవత్సరాలు అమ్మ 25 సంవత్సరాల నుండి నేను చూస్తున్నానమ్మా, ఈ అమ్మగారు ఇదే ప్రార్థన చేస్తుంది. ఎంత గొప్పవాళ్ళు కదా. ఆమె ప్రార్థన మారదు, ఆమె వాయిస్ మారదు, ఆమె చేసే అక్షరాలు మారవు, ఆ పదాలు మారవమ్మా. ఆ నూనె పాత్ర అమ్మా, ఆ నూనె పాత్రకు బూజు పట్టిందమ్మా, తీయండమ్మా కాస్త. ఆ నూనె పాత్రకు బూజు పట్టింది. నీ ప్రార్థన స్టైల్ మారుతా ఉండాలి. నీ ప్రార్థనలో చేసే మాటలు మారుతా ఉండాలా. ఆత్మతో పౌలయ్య గారు అన్నారు, నేను మనస్సుతోనూ ప్రార్థిస్తాను, ఆత్మతోనూ ప్రార్థన చేయగలనయ్యా. ఆ బూజు పట్టిన పాత్ర ఇంకా నోటితోనే చేస్తుందండి. ఆ పాత్రలో తైలము మారుతా ఉంటే క్రొత్త అనుభవం వచ్చిందట. ప్రార్థనలో మనకి క్రొత్త అనుభవాలు వస్తాయట. పౌలయ్య గారు ఆత్మతో ప్రార్థన చేసే అనుభవాన్ని పొందుకున్నాడు. యోహాను గారు ప్రత్యక్షతను చూసి ప్రార్థన చేస్తుంటే ప్రత్యక్షతలు వస్తాయి అంటే ఆయనకి అనుభవాన్ని పొందుకున్నాడు. పేతురు గారు ప్రార్థన చేస్తుంటే రోగాలు చెట్టు వెళ్ళిపోయావట, అటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు. మరి నీ ప్రార్థన అనుభవము మార్చుందా? బూజు పట్టిన పాత్రలాగా అట్లాగా మూలపడిపోతుందా? నీ ప్రార్థన స్టైల్ మారుతుందంటావా? చూడు, గమనించుకో. అయ్యా ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు అండి దేవుడిని ఎరిగి. ప్రార్థన మారిందా? ఆ బాధపడి కొండ బూజు బట్టి కంపు కొట్టేస్తుందంటే ప్రభు సన్నిధిలో. ఈ ప్రార్థన కొండ ఎప్పుడు మారిందిరా నాయన, బూసి కంపు మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటాడంట. నీ పాత్ర నింపబడాలి. అది మరలా ఎగైన్ అది ఫిల్ అవుతూనే ఉండాలా. మరలా నింపబడుతూ ఉండాలా పాత్ర. కాబట్టి బూజు పట్టిన పాత్ర తీయబడాలంటే నీ ప్రేయర్ స్టైల్ మారాలి అంటే నువ్వు ప్రార్థనలో నల్లగా కొట్టబడతా ఉండాలి. నువ్వు ప్రార్థనలో నల్లగా కొట్టబడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రార్థన చేయడం మనకి ఇంకా నేర్పిస్తాడంట. ప్రార్థించడం ఇంకా నేర్పిస్తాడంట. క్రొత్తగా ప్రార్థించడం నేర్పిస్తాడు.
నేర్పిస్తాడంట. అన్య భాషలతో ప్రార్థించడం నేర్పిస్తాడంట. ఆత్మతో ప్రార్థించడం నేర్పిస్తాడంట. అభిషేకముతో ప్రార్థించడం నేర్పిస్తాడంట. ప్రత్యక్షతను చూస్తూ ప్రార్థించడం నేర్పిస్తాడంట. దర్శనాలు చూస్తూ ప్రార్థన చేయడం నేర్పిస్తాడంట. ఇదిగో నువ్వు అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నావు, కార్యాలు జరిగిపోతాయి. ప్రార్థన చేస్తున్నావు, కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తున్నావు, కార్యాలు జరిగిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తూ పరలోకాన్ని వివరించే స్టైల్లో వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన కుండ మరలా ఫిల్ అవుతూ ఉండాలి. అది ఎప్పుడు జరిగిందంటే వట్టి పాత్రలు ఉన్నాయి చూసావా, ఆ పాత్రని నువ్వు నింపుతా ఉన్నావు అనుకో, నీ పాత్రను ఆయన నింపుతా ఉంటాడు. అర్థమైన వారు హల్లెలూయా. నీవు నీ పాత్రలో ఉన్న నూనె ఇంకొక పాత్రలోకి చేరవేస్తే నీ పాత్ర ఏమవుతుంది? ఖాళీ అవుతుంది. అప్పుడు ప్రభు నూతనమైన తైలముతో నింపుతాడట. హల్లెలూయా. నువ్వు నింపబడు, నువ్వు ఎదుటి వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన స్టైల్ మారిపోతుంది. నీ ఇంట్లో ఏముంది? ప్రార్థన అభిషేకం. నూనె కుండ ఏముంది? ఉందా? ఉందో బూజు పట్టిందో మనకి చూసుకోండి. ఆ బూజు పట్టిందమ్మా నా దగ్గర అంటే దాన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చింది. మరి అమ్మా ఉందమ్మా, శ్రేష్టంగానే ఉందమ్మా, బాగుందమ్మా అంటే ఇంకా నువ్వు త్వరగా నింపబడడానికి ప్రయత్నం చేయి. నువ్వు నింపుతా ఉంటే దేవుడు ఇంకా రొటేట్ చేస్తా ఉంటాడంట, చేస్తూనే ఉంటాడు, మళ్ళీ రీఫిల్ చేస్తానే ఉంటాడంటండి. ప్రైజ్ ది లార్డ్. చేస్తూనే ఉంటాడు. నీ నూనె పాత్ర నింపబడుతున్న కొద్ది నువ్వు ఆశీర్వదించబడతావు. ఇంతకాలపు వ్యవధిలో ఎన్నిసార్లు మారింది మనం ప్రార్థన స్టైల్, అంతగా మనం ఆశీర్వదించబడతామండి. ఫస్ట్ లో నాకు ప్రార్థన చేయడం రాదు. ఇలా ప్రార్థన చేయమంటే అది ఒకలాగా చూసేదాన్ని. ఏం ప్రార్థన చేయాలరా బాబు, వీళ్ళేమో అడుగుతున్నారు అని చెప్పి అనుకునేదాన్ని. కానీ ప్రార్థన చేసే కొద్దీ ఆత్మీయతలో గాని మనం శారీరకంగా గాని ఫలించబడటం నేను చూస్తాను. నీ పాత్రలో తైలము అనేటువంటి ప్రార్థన స్టైల్ మారుతా ఉందనుకోండి, మనము ఎన్నిసార్లు మారుతుంది నీ పాత్రలో నూనె, అంతగా మనం ఆశీర్వదించబడతాం. అది నేను చూసాను నా జీవిత కాలములో, ఇంకొన మనం అందరం చూడబోతున్నాం. యేసునామములో హల్లెలూయా. జనులు తెలుసుకోవాలి, ఏంట్రా ఇల్లు అంతగా ఆశీర్వదించబడుతుందంటే, జనాలు అడిగినప్పుడు నీ ఇంటిలో వాళ్ళు సమాధానం చెప్పాలి, నా ఇంటిలో నింపబడిన నూనె పాత్ర ఉందయ్యా, అందుకే నా ఇల్లు ఇంతగా ఆశీర్వదించబడుతుంది. నింపబడిన నూనె పాత్ర ఉంది, అందుకే నా ఇల్లు దీవించబడుతుంది. ఆ నూనె పాత్ర నీవే, నూనె పాత్ర నీవే, ఆ నూనె పాత్ర నీవే అయి ఉండాలా. నీవే నీ ఇల్లు ఆశీర్వదించబడాలా, నీవే నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నీవే నీ ప్రజలు దీవించబడాలా. నింపబడిన పాత్ర నింపబడు. Jesus mighty name. Refill Jesus mighty name. నింపబడిన పాత్రలను మార్చబడాలి. రిఫిల్ చేయబడిన పాత్రలను మార్చబడు. Receive Jesus name. Receive నింపబడిన పాత్ర. Take it. శోభాగల కదలనపా. శోభాగుస కదలనపా. రిబమమ శోభాగలనపా. రిబా శోభాగలనపా. Yes. నింపబడిన పాత్రలను Jesus mighty name. Pack this anointing in Jesus mighty name. Oh, Holy Spirit of God. Holy Spirit of God. Refill చేయబడిన పాత్ర. Karama sikhala thaki shubha. Holy Spirit. Holy mighty Jesus. నింపబడుతూ ఉంటే క్రొత్త తైలముతో నింపుతున్నాడు ఆయన.
వాక్యాన్ని చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము. ఆయన అభిషేకం ఈ బలిపీఠము వచ్చి మిమ్మల్ని తాకబోతుంది ఈ వర్తమానంలో ఈ రాత్రి కాలమందు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుదాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందయ్యా, ఓబేదెదోము ఇల్లు అంతగా ఆశీర్వదించబడిపోతుంది ఏంట్రా బాబు. దావీదు ముందుగా తీసుకెళ్తా ఉన్నాడు. ఇంతలోపు ఉజ్జా అనేటువంటి వ్యక్తి వచ్చి బంధుసం పడిపోతుందని చెప్పి పట్టుకున్నాడంట. పట్టుకోగానే వాడు ఏమైపోయాడు, చనిపోయాడంట. అది చూసిన దావీదు భయపడిపోయి, వామ్మో, ఇప్పుడు గనక ఈ మందసాన్ని నేను గనక తీసుకెళ్లి నా ఇంటి దగ్గర పెట్టుకుంటే నాయన నా కుటుంబం అంతా నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారని చెప్పి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడట, ఓబేదెదోము గృహము దగ్గర పెట్టాడట. ఓబేదెదోము ఇంటి దగ్గరికి తీసుకురాగానే ఇక అక్కడ వదిలిపెట్టేసి మందసాన్ని తిరిగి ఇంటికి పోయాడట. తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల తర్వాత దావీదుకు వర్తమానము వినపడతా ఉందంట. ఏమని? ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడిపోతుందయ్యా, ధనాగారాల చేత నింపబడిపోతుంది, దీవెన చేత నింపబడిపోతుంది, మేళ చేత నింపబడిపోతుంది, దేవుని ఆశీర్వాదాల చేత నింపబడిపోతుంది. ఓబేదెదోము ఏం చేసినా బ్లెస్ అవుతున్నాడు, ఎటు వెళ్ళినా దీవించబడుతున్నాడు, ఎలా ఉన్నా ఫలించబడుతున్నాడు. అయినా నోరు తెరిచి మాట్లాడితే చాలు మేలుకరమైన మాటలు వస్తున్నాయి, మేలు పొందుకుంటున్నాడు అన్నటువంటి వార్తను విన్నాడంట. విని అనుకున్నాడు, లేదు నేను ఇల్లు తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ వార్త ఎలా వినపడింది? ఏముందయ్యా ఇంట్లో అంటే, ఓబేదెదోము ఇంట్లో మందసము దాగి ఉంది. ఆ మందసము ఉండడం వలన ఓబేదెదోము ఇల్లట ఆశీర్వదించబడిందట. హల్లెలూయా. ఏముంది ఇంట్లో? మందసం ఉందయ్యా, దేవుని మందసం ఉన్నది. ఆ మందసం ఉన్న చోటు ఆశీర్వాదకరంగా మారుతుందయ్యా. ఆ మందసం ఉండడం వల్ల వారి కుటుంబం దీవించబడిపోతుందయ్యా. ఏంటది? ఇన్ని రోజులు దీవెన లేదు, ఇన్ని రోజులు సరిగా తినడానికి లేదు, ఇన్ని రోజులు సరిగా ఆశీర్వాదం లేని కుటుంబం ఎలా 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 జనాలందరూ ఆశ్చర్యపోతున్నారంట. జనాలందరూ విశుద్ధపరి చూస్తున్నారంట. అసలు ఆశ్చర్యమైన కన్నులు తెరిచి అందరూ కూడా వారి ఇంటి దగ్గరే ఉండి చూస్తున్నారంట. ఏం జరుగుతుందిరా, నేను ఇంట్లో ఏమవుతుందిరా, ఏ మాయ ఉంది, ఏ మంత్రం ఉంది, ఏం జరుగుతుంది? ఏ మాయా ఏ మంత్రం లేదయ్యా, ఇంట్లో మందసము ఉన్నది. దేవుని మందసము ఉంచబడింది. ఆ మందసము ఉంచడం వలన నా ఇల్లు దీవించబడుతుంది. మందసం ఉంది కాబట్టి నా కుటుంబం దీవించబడుతుంది అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడట. ఆ మందసము ఉన్న ప్రతి చోట దీవించబడుతుందా అంటే కాదు. ఆ మందసం ఉన్న చోట ప్రతి చోట ఆశీర్వదించబడుతుందా? కాదు. మరి ఇల్లు మాత్రమే ఎందుకు ఆశీర్వదించబడింది? ఓబేదెదోము మందసం ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడంట, భయభక్తులు కలిగి ఉన్నాడంట, వినయముతో ఉన్నాడంట. ఆ మందసం ఉన్న నాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉన్నారంట. ఆ మందసం అక్కడ ఉన్నది కాబట్టి ఇక వాళ్ళు నిద్ర లేదు, ఏమీ లేదు, దేవుడిని స్తుతిస్తూ ఆ మనసు ఉన్నంత కాలం దేవుడిని గణపరుస్తూ ఉన్నారంట, దేవుడిని హెచ్చిస్తూ ఉన్నారంట, స్తుతి నైవేద్యాలు చెల్లిస్తూనే ఉన్నారంట. దేవుడు ఆ మనసు ఉన్నటువంటి వారి గృహాన్ని దీవించేశాడు. హల్లెలూయా. మనసుని ఇంటిలో ఉంచబడితే స్తుతి నైవేద్యాలు వినపరచబడాలా. ఆ స్తుతి నైవేద్యాల కట మనసు ఉన్నటువంటి ఓబేదెదోము ఇల్లు దీవించబడిపోయింది. అదే మనసాన్ని అష్టోదినకు తీసుకొని వెళ్తే దాగోను తల ఏమైపోయిందట, తెగిపోయి ముక్కలు అయిపోయిందట. దాగోను అంటే వారి దేవత పేరు. అష్టోద అనే ప్రాంతానికి తీసుకెళ్లి ఆ మందసాన్ని పెడితే అక్కడ ఉన్నటువంటి దేవత గుడి దగ్గర పెడితే ఏమైపోయింది తెలుసా? ఆ మందసం ఉన్నటువంటి చోటు మొత్తం కంపించబడిపోయిందట. కానీ ఓబేదెదోము ఇల్లు దీవించబడింది. ఎందుకంటే మందసం ఉన్నటువంటి చోటు పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి స్థలములో మందసమును పెడితే ఆ మందసం ఆశీర్వదించబడింది. ఆ మందసం ఉన్నటువంటి గృహము కూడా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఆ యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడండి. చెప్తున్నా బాగుంది. ఆ ఇంట్లో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఉంటే నా ప్రభు ఉంటాడు.
పరిశుద్ధత ఉంటే మందసం ఉందట. పరిశుద్ధత ఉన్న చోటే మందసం ఉంచబడిద్దట. పరిశుద్ధత ఉన్న చోటే ఆశీర్వాదం ఉంచబడిద్దట. హల్లెలూయా. పరిశుద్ధత ఉన్న చోటు, మందసం ఉన్న చోటే అంత పరిశుద్ధతను కోరితే మరి యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి చోటు, యేసుక్రీస్తు ఉన్నటువంటి చోటు ఎంత పరిశుద్ధంగా ఉండాలా? ఆయన ఉపకరణంలో ఉన్నటువంటి చోటు ఎంత పరిశుద్ధంగా ఉండాలా? ఆ గృహం ఎంత పరిశుద్ధంగా ఉండాలా? ఆ చెరుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలా? అష్టోదరకు తీసుకెళ్తే ముక్కలు ముక్కలు అయిపోయిందట. అక్కడి నుంచి తీసుకొచ్చి గాతుకు తీసుకొచ్చారట. తీసుకొస్తే అక్కడ ఇక మొత్తానికి గడ్డల రోగం వచ్చేసిందట. ఓరి నాయన, ఈ మందసం మా దగ్గర వద్దాయి అని చెప్పి పంపించేశారంట. పంపించేసి అక్కడి నుంచి ఎగ్గురుని తీసుకొచ్చారంట. అక్కడిని తీసుకొస్తే అందరూ కూడా గడ్డల రోగం చచ్చిపోతున్నారంట. అందరూ చచ్చిపోతున్నారంట. ఇక మిగిలి ఉన్న వారు కొంచెం మంది కూడా లేరంట. వామ్మో తల్లో నాయన మాకు వద్దాయి ఈ మందసం అని చెప్పి మళ్ళా పంపించేసి ఈసారి బెచ్చమేషం పంపించారంట. అక్కడ పంపిస్తే దాదాపు 50,000 మంది పైగా చచ్చిపోయారంట. చచ్చిపోతే అయ్యా, దేవుడి పరిశుద్ధత ముందు మిగిలిన వాడు ఎవడు? దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలము దగ్గర ఎవరు నిలబడగలడయ్యా అని చెప్పి మాకు వద్దయ్యా, మేము ఉంచుకోలేమని చెప్పి మళ్ళా అక్కడి నుంచి పంపించేశారట. పంపిస్తే ఈసారి ఎక్కడికి వచ్చింది? కిర్యాత్యారీము అక్కడికి తీసుకొచ్చారట. అక్కడ తీసుకొస్తే ఏమైంది? ఇప్పుడు అక్కడ సంరక్షించారు. అక్కడ అబీనాదాబు కుమారుడైనటువంటి ఎలియాజరు ఇంటిలో పెట్టబడిందట. అక్కడ ఆ ఇంటిలో ప్రతిష్ఠించబడింది మందసం. ఎక్కడ పడితే అక్కడ ఉండదు మందసం. పరిశుద్ధుల గృహము దగ్గర, ఎన్నుకోబడిన గృహము దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఉండదంట. మందసం ఉన్న ప్రతి ఇల్లు ఆశీర్వదించబడితే నా ఇంట్లో కూడా మందసం ఉందయ్యా. మందసం ఉండాలంటే మనము దానికి తగిన పరిశుద్ధతను కలిగి ఉండాలి. మందసం ఉంటే దానికి తగిలినటువంటి మందసం ఉన్న చోటు పరిశుద్ధమైన చోటు అయితేనే ఉండేదట. అతి పరిశుద్ధమైన స్థలంలో మందసంలో పెట్టారట. నీ ఇల్లు అతి పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి ఉపకరణములు ఉంటున్నాయి, నీ ఇల్లు అది అతి పరిశుద్ధంగా ఉండాలా? దేవుడి సన్నిధి ఉంటుంది నీ గృహంలో, ఇంకా అతి పరిశుద్ధంగా ఉండాలా? అంత పరిశుద్ధముగా అతి పరిశుద్ధ స్థలములో ఉంచాడు. కాబట్టి ఓబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడింది. హల్లెలూయా. రాత్రి నీ గృహము ఆశీర్వదించబడాలంటే అది ఎలా మార్చబడాలంటే మందసము పెట్టబడేటువంటి స్థలముగా, అతి పరిశుద్ధ స్థలముగా మార్చబడితే నీ ఇల్లు చాలిక ఆశీర్వాదాన్ని వెనకకి ఎవ్వడు తీయలేడట. ఏముండాలి మన ఇంట్లో? మందసం ఉండాలంట. మందసం ఉంటే ఇల్లుగా ఉండాలంటే ఎలా ఉండాలి? అతి పరిశుద్ధ స్థలముగా ఉంచబడాలంట. ఆ స్త్రీ ఇంట్లో ఏముందయ్యా? నూనె పాత్ర ఉందయ్యా. ఓబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఏంటయ్యా? ఏంటి? మందసం ఉందండి. మందసం ఉంది కాబట్టి అతి పరిశుద్ధంగా ఉన్నారు వాళ్ళు అతి పరిశుద్ధంగా ఉన్నారు. ఆ స్థలాన్ని అతి పరిశుద్ధంగా ఉంచారు. అతి పరిశుద్ధంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ఆ 3 నెలలు కూడా ఎంతో ఘనంగా దేవుడు కొనియాడుతూ ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళ ఇంటిని కూడా అంతగా ఘనంగా ఆశీర్వదించేసాడు. హల్లెలూయా. ఆలోచించి రాత్రి నీ ఇంట్లో ఏముంటుందో. యేసుక్రీస్తు ప్రభు నా ఇంట్లో ఉన్నాడు, ఆయన కృప నా ఇంట్లో ఉంది. ఆయన ఉన్న స్థలము అతి పరిశుద్ధ స్థలం అండి. ఆయన నివాసము చేసే స్థలం అతి పరిశుద్ధమైన స్థలం. అది రాత్రి నీ ఇంటిని అతి పరిశుద్ధ స్థలముగా మార్చు. ఎందుకంటే మందసం ఉన్న చోట అతి పరిశుద్ధ స్థలం అంటే ఇదిగో నా యేసుక్రీస్తు ప్రభు ఉన్న స్థలము అతి పరిశుద్ధ స్థలం. ఇంకా అతి పరిశుద్ధ స్థలం అని ఆయన ఉన్న స్థలం అతి పరిశుద్ధ స్థలం అయి ఉండాలా? ఆయన నివాసము చేస్తున్న నీవు అతి పరిశుద్ధిగా ఉంచబడాలా? ఆయన సన్నిధి, ఆయన సంఘము, ఆయన వస్తువులు ఉంచబడినటువంటి చోటు అతి పరిశుద్ధమైనది ఉంచబడాలి. అప్పుడు మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. పరిశుద్ధత లేకుండా కూడా ఉండింది, కానీ ఆశీర్వాదం రాదు. పరిశుద్ధత లేకుండా కూడా ఉంది. ఉన్న చోట్లన్నీ నాశనం అయిపోయినాయి. ఉన్న చోట్లన్నీ అష్టోదు, గాతు, ఎక్రోను, బెత్షెమెషు, కిర్యత్యారీము మొత్తం నాశనం అయిపోయినాయి అంట. మొత్తం నాశనం అయిపోయినాయి. ఎందుకు? పరిశుద్ధత లేదు అక్కడ. పరిశుద్ధత లేదు కాబట్టి అదే తీసుకొచ్చి ఇతని ఇంట్లో పెట్టగానే ఆశీర్వాదం వచ్చింది. పరిశుద్ధత ఉంది కాబట్టి, అతి పరిశుద్ధత ఉన్నది కాబట్టి, దేవుణ్ణి కొనియాడుతున్నారు కాబట్టి, సంగమా నీ ఇల్లు అతి పరిశుద్ధమైన స్థలముగా ఉండాలా? అప్పుడే దేవుని మందసము నివాసము చేస్తుందట. నీ గృహము అతి పరిశుద్ధ స్థలముగా ఉంచబడినప్పుడు, నీ గృహము దేవుడు నివసించదగినటువంటి స్థలముగా ఉంచబడినప్పుడు, నువ్వు నా ఇంటికి రాయా యేసయ్యా, మా ఇంటికి రాయా యేసయ్యా, మా ఇంటికి రాయా అన్నటువంటి వాయిస్ రికార్డులు పెట్టవసరం లేదు. ఏమండి? దేవుడికి మెయిల్స్ పంపించాల్సిన అవసరం, ఆయనే వచ్చేస్తాడు. దేవుడి
దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఇంటికి రాయా, మెసేజ్ అవసరం, మెయిల్స్ అవసరం లేదు, ఆయన వచ్చేస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో నివసించదగిన వాడు ఆయన. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా అని చెప్పి కేకలు పెడతా ఉన్నారంట. అతి పరిశుద్ధుడా, ఇదిగో నా స్తుతి నైవేద్యం అని చెప్పి ప్రభువును కొనియాడుతా ఉన్నారు కనుక ఆ స్థలమును దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు నీ గృహము అతి పరిశుద్ధమైనటువంటి స్థలముగా మార్చబడితే ఆ గృహమును నా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఉపకరణములు ఉంటున్నాయి, ఆయన సామాగ్రి ఉన్నటువంటి నీ గృహము ఆయన స్థలములో నీవు ఉంచబడుతున్నావు. ఆయనటువంటి వస్తువులు, ఆయన ఉపకరణములు, ఆయన సామాగ్రి నీ వద్ద ఏం ఉంచబడుతుంది? ఆ స్థలము అతి పరిశుద్ధమైన స్థలం అయితే నా ప్రభు దిగి వస్తున్నాడు. ఆ స్థలంలో ఆయన దిగి వచ్చిన చోటు ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మూడవ మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. బంగారమును సాంబ్రాణి గోళమును ఎందుకురా? అదొక పశువుల తోటరా, అదొక పశువులు నివసించే పశువుల పాక. ఏంటి అక్కడ బంగారం తేవడం ఏంటి? సాంబ్రాణి తేవడం ఏంటి? గోళములు తేవడం ఏంటి? రాజులు జ్ఞానులు దిగి రావడం ఏంటి? ఆ స్థలంలోనికి జ్ఞానులు వస్తున్నారేంటి? జ్ఞానులు మళ్ళీ ఖాళీ చేతులతో రావట్లేదు. బంగారం అంట, సాంబ్రాణట, గోళములట, విలువైన వస్తువులు తీసుకొని వస్తున్నారేంట్రా అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడండి ఆ స్థలంలో. ఇప్పుడు అది అతి పరిశుద్ధమైన స్థలం అయిపోయిందండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు ఆ స్థలంలోనికి. ఆయన చరణము జరిగింది అక్కడ. ఆయన పుట్టి ఉన్నాడు ఆ స్థలం ముందు. ఆ ఇంట్లో ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు ఎలా మారింది? జ్ఞానులు వచ్చి ఇల్లుగా మారిందట. అతి విలువైన సామాగ్రి వచ్చి ఇల్లుగా మారిందట. అతి విలువైనటువంటి బంగారము సాంబ్రాణి పోలములు వచ్చేటువంటి గృహముగా మారిపోయిందట. ఎందుకంటే ఇన్ని రోజులు అది పశువుల పాత కదా. ఇప్పుడు అంత అద్భుతం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు. ఆయన జననం అక్కడ జరిగిందండి. ఆయన ఎంటర్ అయ్యాడు ఇంట్లోనికి. అందుకే ఇప్పుడు దాకా మామూలుగా తిరిగినటువంటి ఇల్లు, మనుషులు తిరిగినటువంటి ఇప్పుడు జ్ఞానులు తిరిగే ఇల్లుగా మారిందట. ఇప్పుడు అతి పరిశుద్ధమైనటువంటి సామాగ్రి తిరిగే ఇల్లుగా మారిందట. ఇన్ని రోజులు గడ్డి, పేడ ఇవి మాత్రమే తిరిగి ఉండేయట అక్కడ. ఇప్పుడు ఎలా మారిందట? బంగారమట, సాంబ్రాణట, భోగలనట, అతి పరిశుద్ధమైన విలువైన సామాగ్రి వచ్చే ఇల్లుగా మారిపోయిందట. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ గృహములో పుట్టి ఉన్నాడు. ఇంట్లో ఏముంది? యేసయ్య ఉన్నాడండి. నా ఇంట్లో యేసుక్రీస్తు పుట్టాడండి. ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టే జన్మిస్తే ఎలా ఉంటుంది తెలుసా? నీ ఇంటి చరిత్ర మారిపోతట. నీ ఇంటి మానవాళ్ళు మారిపోతాయట. నీ ఇంటికి వచ్చేవారు పోయేవారు ఇక్కడ మారిపోతారు. ఇక యేసునామములో అధికారులు రాబోతున్నారు, అంతే నాయకులు నడిపించబోతున్నారు. ఆయన బంగారము, సాంబ్రాణి, పోలములు, అతి విలువైన సామాగ్రి, అతి విలువైనటువంటి పట్టాలను తీసుకొచ్చేవారు రాబోతున్నారు. అతి విలువైన పట్టాలు తీసుకొని రాబోతున్నారు నీకు. ఎందుకంటే నా ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టాడు. ఆయన చరణము జరిగింది నా ఇంటిలో. జ్ఞానులను తీసుకురాబోతున్నాడు, అధికారులను తీసుకురాబోతున్నాడు, నాయకులను తీసుకురాబోతున్నాడు. ఖాళీ చేతులతో కాదండి, అతి విలువైన సామాగ్రి చేత. నేను పొందుకుంటున్నానని చెప్పండి. మీకు తెలుసా ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇలాంటివి వాళ్ళకి వచ్చిన మాటలు, హృదయాన్ని తాకిన మాటలు ఉంటే వెంటనే లెగిచి నిలబడి ఐ రిసీవ్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ అంటారంట. నేను పొందుకుంటున్నా యేసు నామములో. లెగిచి నిలబడి వేల సమూహం ఉంటారు. అయినా కానీ మా పాస్టర్ గారు ఏమి మీకు పని చేయట్లేదు, ఖాళీ చేతులు ఏం చేస్తారు తెలుసు? వాళ్ళు లేచి ఐ రిసీవ్డ్ అంటారు. మీకేమైంది? లేచి నిలబడి అని చెప్పనేవాళ్ళు. అలా రిసీవ్ చేసుకుంటే దేవుని యొక్క వాగ్దానం అలా
రిసీవ్ చేసుకుంటే మన జీవితంలో అతి త్వరగా జరిగిందట. అలా రిసీవ్ చేసుకునే అభిషేకం మీకు వచ్చింది గాక. హల్లెలూయా. మనకి ఎవరున్నారని అవసరం అండి, మనకి ఎవరున్నారని అవసరం, ఎవరు చూస్తున్నారని అవసరం. నాది జ్ఞానులు రాబోతున్నారు, నాయకులు రాబోతున్నారు, చేతులు ఖాళీగా కాదు పట్టాలు తీసుకుని రాబోతున్నారు. ఐ రిసీవ్డ్ ఇన్ జీసస్ నేమ్ అనగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటిలో ఉంటే ఇది మారిపోతట. నడక మారిపోద్ది, వేషం మారిపోద్ది, వచ్చేవారు మారిపోతున్నారు, వచ్చేవి కూడా మారిపోబోతున్నాయి. ఇన్ని రోజులు అప్పుల వాళ్ళు వచ్చారండి నా గృహానికి. మరి ఏమైందండి, ఏంటండి మీ ఇంటికి అధికారులు, ఎక్కడైనా అధికారుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి మనం. కానీ ఏంటి ఈ ఇంటికి అధికారులే వచ్చేస్తున్నారు ఏంటండి, ఈ ఇంటికి అధికారులే పట్టాలు పట్టుకుని వచ్చేస్తున్నారు ఏంటండి, ఈ ఇంటికి అధికారులే వచ్చి అన్ని చేతికి అందిస్తున్నారు ఏంటండి. ఏమండి అది క్రీస్తు నిలైన కుటుంబం అండి, అది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన కుటుంబం అండి. వారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు, వారి బ్రతుకులు మార్చబడ్డాయి. ఇప్పుడు వారి జీవితాల్లో యేసు పుట్టి ఉన్నాడు. అందుకే వారి బ్రతుకు మారిపోయింది, వారి జీవితం మారిపోయింది. అందుకే అధికారులు వారి దగ్గరికి ఆకర్షించబడిపోతున్నారు, నాయకులు ఆకర్షించబడుతున్నారు, రాజులు ఆకర్షించబడుతున్నారు, అధికారులు ఆకర్షించబడుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు కూర్చుని గాక. నీ జీవితంలో ఆయన పుట్టి ఉన్నాడంతే. ఇదిగో ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నా, అధికారులు నీ ఇంటికి రాబోతున్నారంతే, నాయకులు నీ గృహానికి రాబోతున్నారు. ఇదిగో ఖాళీ చేతులతో కాదు, విలువైన సామాగ్రిని తీసుకొని రాబోతున్నాడు, విలువైన పట్టాలు చేపట్టి రాబోతున్నారు. ఆశీర్వాదం నీ గడప గుమ్మాన్ని కొట్టబోతుంది. ఆశీర్వాదం నీ ఇంటికి రాబోతుంది. నా ప్రభువుని ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు చూడబోతున్నావు, గొప్ప కార్యములు చూడబోతున్నావు. ఆయన ఉన్న చోట ఆశీర్వాదకరంగా మారుస్తుందంటే యేసునామములో. హల్లెలూయా. రాత్రి నా ప్రభు మిమ్మల్ని ఇంకను బలపరచబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే జీసస్ లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపతి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. స్తోత్రం. చూడండి, నన్ను చూడండి. ఏముందంట ఆ ఇంట్లో? బంగారు కాసులు లేవంట, మేడ గదులు లేవంట, ఏమో 6 మంచాలు లేవంట, ఏసీ గదులు లేవంట. ఏమన్నాయంట? దురాత్మ సైన్యాలు ఉన్నాయంట. కొంపలో దురాత్మలు ఉన్నాయంట. ఆ దురాత్మలు ఉండి 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 దానికి ఇసుకుపుట్టు పోయిందంటండి. అప్పుడు నేను ఈ కొంపలో ఉంటే నాకే ఇసుకొస్తుందని చెప్పి అదే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి సర్లే కానీ నేను వెకేషన్కి వెళ్ళి వచ్చినటువంటి ఇల్లు ఎట్లా ఉందో చూసొద్దాము, ఆ ప్లేస్ ఎట్లా ఉందో చూసొద్దాము, మారితే సరే, లేదు మనకు అనుకూలంగా ఉందని వెళ్దాం అనుకుందట. వెళ్దాం అనుకుని మరలా తిరిగి వచ్చేసరికి మరలా ఇల్లు అలాగే ఉందంట, మరలా ఆ గృహం అలాగే ఉందంట. ఉంటే అదేం చేసింది? దానికంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను తీసుకొని వచ్చినాయి అంట. ఇంతకు ముందు ఒకటే నివాసం చేసేది, ఇప్పుడు ఎన్నైంది అంట? 8 అయ్యింది అంట. అరే బాబు, నేను వెకేషన్ చేయడానికి ఎవడో కానీ ఫ్రీగా భలే వదిలేశాడు ఇల్లు అనుకుంటారు అంట. అది అయ్యారు బతుకున్నప్పుడు ఇల్లు మాకు ఇవ్వలేదు కానీ అధికారులు మా పేరు ఇల్లు వచ్చినా మా దాకా రానివ్వలేదులే కానీ చనిపోయినాక వచ్చి ఎవరో పుణ్యాత్ముడు మా కోసం వెకేషన్కి ఒక ఇల్లు వదిలేశాడు అనుకొని ఎంజాయ్ చేస్తారు అంటే ఇంట్లో. ఏముందా ఇంట్లో? దురాత్మలు ఉన్నాయండి. ఫస్ట్ వెళ్ళిపోయింది, మళ్ళా తిరిగి రావడానికి గల కారణం ఏంటి? ఆ ఇంట్లో నీరు లేనందున, ప్రార్థన
సన్నిధి లేనందునంట అవి తిరిగి మళ్ళా వచ్చినాయి అంట. అవి తిరిగి మళ్ళా ఈసారి 1 కాదట 8 వచ్చినాయి అంట. మరి చెడ్డమైనవి, దీనికంటే మరి భయంకరమైనవి అంట. దీన్నే చూడలేకపోతున్నాము అంటే దీనికంటే మరీ చెడ్డమైనవి తీసుకొచ్చినాయి అంట. దేనికోసం అంటే ఆ గృహము ఎప్పుడు ఎలాగుందో అప్పుడు అలాగే ఉంటుందండి. ఆ గృహంలో మార్పు లేదు, ఆ గృహంలో దేవుడి సన్నిధి లేదు, ఆ గృహంలో దేవుని ఆత్మ లేదు. మరి ఏం చేస్తుంది అంటే ముందు కంటే ఆ గృహము పరిస్థితి ఇంకా క్షీణించిపోయిందంట, ఇంకా దరిద్రం అయిపోయిందంట, ఇంకా వారి జీవితాలు నాశనం అయిపోతుంది అంట, ఇంకా గృహము పరిస్థితి ఇంకా 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 చెడ్డదైపోతుందంట. 26వ వచనం మరొకసారి చదవండి. వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చెను. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దాని కంటే చెడ్డదగునని చెప్పారు. కడపటి స్థితి అంట మొదటి స్థితి కంటే ఇంకా చెడ్డదైపోయిందంట, ఇంకా దరిద్రం అయిపోయిందంట. బ్రతుకు ఎంతకు ముందైనా అన్నం తినడానికి ఉండేది, ఇప్పుడు 8 సైతాలు వచ్చినాయి కదా, ఇక తినడానికి కూడా లేదంట. ఇంకా ఇంకా కడపటి స్థితి ఇంకా దారుణం అయిపోయిందంట మొదటి స్థితి కంటే. కారణం ఏం చెయ్యా అంటే ఆ గృహాల్లో మేలు ఉండదండి, ఆ గృహంలో మంచితనం ఉండదండి, ఆ గృహంలో దేవుడి ప్రేమ ఉండదండి, ఆ గృహంలో దేవుడి సమాధానం ఉండదండి, ఆ గృహంలో దేవుని యొక్క ఆ లక్షణాలు ఏముండవండి, దేవుడి సన్నిధి ఏముండదండి, ఆయన ఆత్మ ఏముండదండి, ఆయన వాక్యం ఏముండదండి, ఆయన సన్నిధిలో ఆయన ఇంట్లో ఏమేమి ఉండవండి. అందుకే ఆ గృహం యొక్క పరిస్థితి మరి చెడ్డదైపోయిందట. ఏముందయ్యా ఇంట్లో అంత దారుణంగా అంటే అది నేను 1 కాదు ఇప్పుడు 8 వచ్చినాయి కదా. 8 వచ్చి కూర్చుని ఇంట్లో సోఫాలో ఒకటి, వాషింగ్ మిషన్ దగ్గర ఒకటి, ఉతికే దగ్గర ఒకటి, కడిగే దగ్గర ఒకటి, పొడుకునే దగ్గర ఒకటి, 8 వచ్చి కూర్చొని 8 వచ్చి కూర్చొని తాండవం ఆడుతుంటే ముందున్న స్థితి కంటే ఇంకా వారి స్థితికి ఇంకా దారుణం అయిపోయిందంట. కడపడి స్థితి ఇంకా ఇంకా భయంకరం అయిపోయిందంట. సంగమా, మన గృహాల్లో ఏమి నివాసం చేస్తుంది? దేవుని యొక్క వాక్యం మన గృహంలో పని చేయకపోతే దురాత్మలట 1 కాదు మరి 7 తీసుకొని వచ్చిందట, మరి చెడ్డమైనవి తీసుకొని వచ్చిందట. నీ గృహంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రభావం పని చేయకపోతే దురాత్మల యొక్క పనితీరు ప్రభావం పనిచేస్తుంది అంట, దురాత్మల యొక్క సన్నిధి పనిచేస్తుందంట మన జీవితాల్లో. ఈ రాత్రి ఆలోచించు, నీ గృహంలో నింపబడిన నూనె కుండ ఉంటుందా? నీ గృహంలో మందస్సు ఉంటుందా? నీ గృహంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క చరణం ఉంటుందా? లేక దురాత్మల యొక్క సన్నిధి పనిచేస్తుందా? వాటి ప్రభావాలు పనిచేస్తున్నాయా? ప్రసంగమా, ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఏం పనిచేస్తుంది నీ యొక్క గృహంలో? ఏం పనిచేస్తుంది? ఇంకా ఇంకా రోగం ఎక్కువైపోతుంది, ఇంకా బలహీనత ఎక్కువైపోతుంది, ముందు కంటే ఇంకా దారుణం అయిపోతుందండి. ఏంటి పరిస్థితి? ఏమైంది? మరి చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొస్తుందంటే ఒకటి వెళ్ళి. ఎందుకు అలా జరిగింది అంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యము పని చేయకపోతే అలా జరుగుతుంది. దేవుని సన్నిధి మన గృహంలో లేకపోతే అలా జరుగుతుంది. దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో పని చేయకపోతే, మన ఇంట్లో పని చేయకపోతే దురాత్మలో ప్రభావం మన గృహంలో పనిచేసిందట. ఏముంది నీ ఇంట్లో? ఏం పని చేస్తుంది నీ ఇంట్లో? నీ గృహాన్ని ఏమి ఏలుతుంది? నీ గృహాన్ని ఏం పట్టుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించమని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాను. మరి చెడ్డమైన దురాత్మలు వస్తున్నాయి అంట. మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా దారుణమైపోయిందంట, ఇంకా దారుణమైపోయిందంట. అమ్మా, మా ఇంట్లో దేవుని సన్నిధి బాగుంది, దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది, మేము మా బిడ్డలంతా మా గృహం అంతా దేవుని యొక్క వాక్యములో లీనమవుతున్నాము, ఆయన వాక్యం కోసం, ఆయన నోటి మాట కోసం ఎదురు చూస్తున్నాము, ఆయన సన్నిధి బహుగా మా కుటుంబంలో పనిచేస్తుందంటే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అయినా నాకు బాగోట్లేదు, ఇంట్లో బాగోట్లా, ఒంట్లో బాగోట్లా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఈ రాత్రి మీ కుటుంబాలను దేవుడు బాగు చేయడు గాక. దేవుని యొక్క శరీరము, ఆ రక్తము మిమ్మల్ని బాగు చేయబోతుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి సన్నిధి నీ కుటుంబంలో నిండుగా పనిచేస్తున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వాక్యం మన గృహాల్లో పనిచేస్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధి మన ఇంట్లో ఉన్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. అందుకే మోషే గారు అంటారు, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడలా నన్ను పంపించదు ప్రభు అన్నాడు. ఆయన సన్నిధి మనతో పాటు ఉంటే మనకు ధైర్యము. హల్లెలూయా. దురాత్మలు ఉన్నాయి మన ఇంట్లో, దేవుని వాక్యం
పనిచేస్తుందా? దేవుని వాక్యం పనిచేస్తుంటే దురాత్మలు పనిచేయవు. దేవుని సన్నిధి ఉంటే దురాత్మలు ఉంటాయి. దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటే, మన గృహాల్లో పనిచేస్తే మరి ఏది మన జీవితంలో పనిచేయదట. ఇంకో మాట చూపిస్తా చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు ధ్యానం చేద్దాము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి పాత నిబంధన యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగల కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుష్యులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన్ను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? ఏం శాసనం రిలీజ్ చేశారంట? 30 రోజుల వరకు మీరు ఎవరి నామం పేరట ప్రార్థన చేయకూడదని ఆజ్ఞ జారీ చేశారంట. హైకోర్టు ఆజ్ఞ జారీ చేసింది. ప్రార్థన చేయడానికి వీల్లేదు, ఎవరి నామాన్ని కొనియాడడానికి వీల్లేదు, మీరు ఏం చేయడానికి వీల్లేదంటే దానియేలు గారు మాత్రం నేనెందుకు నా దేవుడు వదులుకోవాలా, నేనెందుకు ఆయన ప్రార్థించుకుంటూ ఉండాలా, నేనెందుకు ఆయన ఆరాధించుకుంటూ ఉండాలా, నాకేమైనా పర్లేదు, సింహాల గుహలు వేస్తారు అయినా పర్వాలేదు, వేసినా పర్వాలేదు అని చెప్పి ముమ్మారు ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడంట. ఇంటికి వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అయ్యా శాసనం రిలీజ్ చేశారు కానీ దాగి స్తోత్రం 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 ఎవరు వచ్చేసారు, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని చెప్పి టెన్షన్ పడిపోవట్లేదట. ఏమైపోయినా పర్వాలేదు, నేను నా దేవుడిని నా పూర్ణాత్మతో నేను స్తుతించాలి, నా పూర్ణ మనసుతో నేను స్తుతించాలి, నేను నా హృదయంతో నా ప్రభువుని ఆరాధించాలి అని చెప్పి ముమ్మారు కూడా ప్రార్థన చేస్తున్నాడంట. 2 చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. అంతకు శాస్త్రం రిలీజ్ అవ్వకముందు, రిలీజ్ అయిన తర్వాత తన ప్రేయర్లో ఏ మార్పు లేదు. అప్పుడు ఎలాగో బిగ్గరగా చేసేవాడు ఇప్పుడు అలాగే చేస్తున్నాడట. అప్పుడు ఎలా నింపబడి చేసేవాడు ఇప్పుడు అలాగే చేస్తున్నాడట. అప్పుడు ఎలాగ ధైర్యంగా చేసేవాడు ఇప్పుడు అలాగే చేస్తున్నాడట. అయ్యో ఎవరు వస్తారే, ఏం చేస్తారే, ఏదో అయిపోతున్న భయం లేకుండా ప్రార్థన చేస్తున్నాడట. అయితే అది చూసిన వాళ్ళు వెళ్ళి రాజుగారి దగ్గరికి చెప్పారంట. చెప్తే ఏమైంది, తీసుకెళ్లి సింహాల గుహలో వేసేసారంట. వేసేసిన తర్వాత ఏం జరిగింది, 20వ వచనం నుండి 22 వరకు చదవండి. 20, 21, 22 వచనాలు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. చాలు. ఏం జరిగింది, రాజుగారు వచ్చి దానియేలును సింహాల గుహలో వేసినందుకు బాధపడుతున్నాడంట. బాధపడతా వచ్చి దుఃఖముఖంతో వచ్చి, దానియేలు ఉన్నావా, సింహాలు నిన్ను చంపేసినాయా, లేదంటే నీ జీవము కలిగిన నీ దేవుడు కాపాడా అనగానే దానియేలు, చిత్తము ప్రభా, రాజు చిరకాలము జీవించును గాక, నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా దేవుడు నన్ను బ్రతికించాడు, ఏ సింహాలు నన్ను ఏమి చేయలేవు, ఏ సింహాలు నా వద్దకు రాలేవు. నా ఇంటిలో ప్రార్థన ఉన్నది రాజా, నాలో ప్రార్థన ఉన్నది రాజా. నా ప్రార్థన నా ఇంటిలో ఉన్నప్పుడే కాదు, నేను సింహాల బోన్లో ఉన్నప్పుడు కూడా నన్ను కాపాడుతుంది రాజా. ఇదిగో నేను ప్రాణాలతో ఉన్నాను, నేను సజీవుడిగా ఉంచబడ్డాను. గల కారణం ఏంటంటే నా యొక్క ప్రార్థన చేత నింపబడి ఉన్నది, నా ఇల్లు దేవుని సముఖము చేత నింపబడి ఉన్నది, నా ఇల్లు దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నది. కాబట్టి నాకేమీ కాదు, నా ఇంటిలో కాదు, బయట కాదు, సింహాల గుహలో ఉన్న నాకేమీ కాదు, ఏమీ చదివేవాడు నా ప్రభు, నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నాను చూడు అని చెప్పి దేవుని పక్షముగా నిలబడ్డాడంటాడు. హల్లెలూయా. ఇంటిలోనే కాదు, బయటే కాదు,
అయినా గానీ దేవుడు కాపాడేశాడంట. సింహాల గుహలో ఉన్నా గానీ కాపాడాడంట దానియేలుని దేవుడు. ఎందుకు కాపాడబడ్డాడంటే తన ఇంటిలో ప్రార్థన అనేటువంటి ఆయుధం ఉన్నది. ప్రార్థన ఆయుధం ఉన్నది. ఆ ఆయుధము చేత సింహాల నోరు మూపించేశాడంట దేవుడు. హల్లెలూయా. ఆయుధము సింహాల నోరును మూపించింది, రాజు నోరును మూపించేది, అధికారుల నోరును మూపించేసింది. ఏ ఆయుధం ఉన్నదయ్యా అంటే సింహాల గుహలోకి ఎందుకు కూడా ప్రార్థన చేస్తున్నాడంట మోకరించి. ఆ మోకాళ్ళ ప్రార్థన సింహము నోరును మూపించేసిందండి. హల్లెలూయా. ఈ మోకాళ్ళ ప్రార్థన గర్జించు సింహాన్నే కాదు, నీ మీదకి దాడి చేయడానికి వచ్చిన సింహాన్నైనా సరే, ఎటువంటి సింహాల నోరునైనా మూయించగలిగింది నీ మోకాళ్ళ ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థనతో అపవాదిని మనం ఎదుర్కోగలమట. మోకాళ్ళ ప్రార్థన మనల్ని అపవాది ముందు నిలబెట్టబోతుందట. మోకాళ్ళ ప్రార్థన మనల్ని దేవుని సమ్ముఖంలో నిలబెట్టేసిందట. హల్లెలూయా. ఇంటిలో ఉన్న మోకాళ్ళ ప్రార్థన ఆపట్లేదు, సింహాల గుహలో ఉన్న మోకాళ్ళ ప్రార్థన ఆపట్లేదంట. ఆ మోకాళ్ళ ప్రార్థన తనని కాపాడింది ప్రసంగమా, తనని బ్రతికించేసిందట, తనని సంరక్షించిందట సింహాల గుహలో. రాత్రి ఆ మోకాళ్ళ ప్రార్థన జీవితం నీ గృహంలో ఉంటే నీవు చెరసాలైన స్తుతి గానమే, మగవారి ఎదుటే సన్మానమే. సింహాల బోనైనా స్తుతి గానమే. ఎక్కడ ఉన్నా కానీ స్తుతి గానాలు వినబడతాయట. ఎక్కడ ఉన్నా నీకు దుఃఖం అవసరం లేదు, కన్నీరు అవసరం లేదు, చెరలో ఉన్న దుఃఖం అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు విడిపించేవాడు, నీ దేవుడు కాపాడువాడు. నీ మోకాళ్ళ ప్రార్థనలో శక్తి ఉన్నది, నీ మోకాళ్ళ ప్రార్థనలో బలం ఉన్నది. మోకాళ్ళ ప్రార్థన చేస్తుంటే చెరసాల పునాదులు అదిరిపోయినాయట. మోకాళ్ళ ప్రార్థన చేస్తుంటే సింహాలు అదిరిపోయినాయట. సింహాలు నోరు మూసుకుని దానియేలు ముందు మోకరించి కూర్చొనిపోయినాయట. సింహాలు మోకరించినాయట దేవుడు దానియేలు దగ్గర. అది ఎలా కలిగిందంటే అతని మోకాళ్ళ ప్రార్థన అనుభవము తనని ఎక్కడైనా నిలబెట్టేసిందని. నీ గృహంలో ఈ ప్రార్థన అనుభవం కలిగిన ఒక్కరుంటే చాలు. నింపబడిన పాత్ర ఒకటి చాలండి. నింపబడిన పాత్ర ఒకటి ఉంటే చాలు. మోకాళ్ళ ప్రార్థన కలిగిన వాడు ఒక్కడుంటే చాలు. సింహాల బోనైనా సరే, సింహాల బోనులైనా సరే, గర్జించు సింహాలు నీ ముందుకు ఎదురుగా వచ్చిన భయంకరంగా వస్తున్నా ఏమవసరం. కామ్ డౌన్. మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న అభిషేకము ఆ సింహాలను తాకబోతా ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రార్థన ఇంటిలో ఉన్నప్పుడే దానియేలును కాపాడాలా, సింహాల బోనులో ఉన్నప్పుడు కూడా కాపాడిందంట. ఆ ప్రార్థన సింహాల బోనులో ఉన్నప్పుడే కాపాడాలా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు కూడా కాపాడేసింది. వచ్చండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఇంటిలో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. నీ ఇంటిలో ఏముండాలండి? మోకాళ్ళ ప్రార్థన. వారికి షేకిల్ ఇచ్చి గట్టిగా ఊపి చెప్పండి, నీ ఇంట్లో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. భుజాలు ఇరిగిపోవాలి. నీ ఇంటిలో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. గట్టిగా చెప్పండి, ఊపి రావాలి. వాళ్ళకి చెప్తున్నప్పుడు ఇంటి చెప్పామనుకో వాళ్ళ నిద్రపోతుంది, ఇంకా నిద్రపోతుంది. ఒకసారి ఊపామనుకో తేరుకుంటారు. ఇక వాళ్ళు ఈ లోకానికి వస్తారండి. పరలోక రాజ్యంలో విహార యాత్రలు చేస్తున్నారు. ఈ లోకానికి రావాలి వాళ్ళు అంటే నువ్వు గట్టిగా ఊపి చెప్పాలి. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తే చూడండి, ఇంకా అవ్వలేదు వాక్యం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు చదువుదాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వరకు. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెర్షేను పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చొని
యొక్క ఉరుకోయ చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరుకోయ ఒకటి సిద్ధము చేయించెను. చాలు. ఏం జరిగింది? హామాను ఇంటిలో ఉరుకు తయారు చేయబడిందంట. తన ఆలోచనలు ఎందుకు అంటే మొర్దెకై నమస్కారం చేయలేదంట. ఆయన ఎలాంటి వాడంటే, నేను నా దేవుడికి తప్ప ఇంకెవడికి నమస్కరించను, మీరేమైనా చేసుకోండి అనుకునే వ్యక్తి ఆయన. ఇంకా హామాను వచ్చి అందరూ హామాను రాగానే అందరు నమస్కారం చేస్తారంట. అయ్యగారు అయ్యగారు అయ్యగారని దండాలు పెడతారంట. ఎలా అంటే కొంతమంది మనుషులు ఉంటారు చూడు, వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేస్తారు. వాళ్ళని మెప్పించాలని, వాళ్ళని మురిపించాలని, కావాలని వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పి, వాళ్ళని క్షమించాలి అని చెప్పి యాక్టింగ్ చేస్తా ఉంటారు చూడు. అలాగా హామాన్ని ఈయన మురిపించేశారు. ఈయన మాత్రం ఎట్టున్నాడంటే కొడితే కొట్టించుకుంటా, తిడితే తిట్టించుకుంటాను, కానీ నేను మాత్రం లొంగను, నేను లొంగను. నా దేవుడికి తప్ప ఇంకెవ్వడికి నేను నమస్కారం చేయను, నా దేవుడి తప్ప నేను ఇంకెవ్వడిని కొనియాను, నా దేవుడి తప్ప ఎవరికి నేను దగ్గర నమస్కరించు, నేను లొంగను వంగను అన్నాడంట. అని ధైర్యంగా నిలబడ్డాడంట. ఇంకా అది చూసి ఈయనకి మండిపోతుంది, లోపల సెగ పెంచిపోతుంది. ఏడంతులుగా షడ్రకు మేషకు అబేద్నెగోలకి ఏడంతులుగా పెంచేసినట్టుగా ఈయనకు లోపల ఆవేశం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుందంట. పెరిగిపోయి వచ్చి ఇంటికి రాగానే భార్య భర్త ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఇక ఉరికొయ్యని సిద్ధం చేశారంట. ఎవరి కోసం? మొర్దెకై కోసం. ఎందుకని? నమస్కారం చేయలేదని, ఇక చంపించేద్దాం వాడిని అని ఉరికొయ్య సిద్ధం చేశారు. ఇప్పుడు తన ఇంటిలో ఏముంది? ఉరి ఉంది. తన ఆలోచనలో ఏముంది? ఒక వ్యక్తిని చంపాలన్న ఆలోచన ఉంది. ఏముంది తన దగ్గర అంటే దేవుని ప్రభావం లేదు, ఒక మంచితనం లేదు, ఒక మాట తీరు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన చంపేయాలన్నటువంటి మనస్సు ఉంది. కానీ ఏం జరిగింది తెలుసా? అది తిరిగి తనకే ఉరిగా మారిందంట. ఎలా ఎవరికైతే ఉరి వేద్దాం అనుకున్నాడో అదే ఉరి తనకు కలిగిందంట, అదే అపాయము తనకు కలిగిందంట, అదే మరణము తనకు కలిగిందంట. ఆ వ్యక్తిని ఎలా చంపాలనుకున్నాడో ఇతనికి అదే మరణం సంభవించింది. ఎందుకంటే తన గృహంలో ఏది పనిచేస్తుందో తన జీవితాన్ని అదే ఏలింది. అక్కడ మన ఇంటిలో ఏది పనిచేస్తుంటే అదే మనల్ని ఏలుతుంది. అందుకే ప్రభు ఈ రాత్రి అడిగారు, నీ ఇంటిలో ఏమన్నది? నా ఇంటిలో నూనె కుండుందయ్యా, హల్లెలూయా. నా ఇంటిలో మందసం ఉన్నదయ్యా, నా ఇంటిలో దేవుని ఆత్మ ఉన్నదయ్యా, హల్లెలూయా. నా ఇంటిలో దురాత్మలు ఉన్నాయ్యా, నా ఇంటిలో మోకాళ్ళ ప్రార్థన ఉన్నది, హల్లెలూయా. అయితే హామాను ఇంటిలో ఉరికొయ్య ఏర్పాటు చేయబడింది. అదే తనకి తిరిగి ఉరిగా మార్చబడిందంట. అదే తనని చంపేసింది, అదే తనని తిరిగి ఏర్పాటు చేసింది, అదే తన జీవితం మీద, తన ప్రాణాల మీద తీసుకొచ్చి 3 చెరువులు నీళ్ళు తాగించినట్టు అయిపోయిందట. తిరిగి తన జీవితాన్ని నాశనం చేసింది. తను ఏర్పరుచుకున్నటువంటి ఉరికయ్య తననే తిరిగి నాశనం చేసేసిందట. సంగమా, నేను అందుకే చెప్తున్నా, మన ఇంటిలో ఏది ఉంటుందో అదే మనల్ని ఏర్పాటు చేయబోతుంది. మన ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలా, దేవుని ఆత్మ ఉండాలా, ఆయన వాక్యం మన ఇంట్లో పనిచేయాలా, ఆయన సన్నిధి మన ఇంట్లో పనిచేస్తున్నప్పుడు మన ఇంటిని ఆయన సన్నిధి ఏలబోతుంది, మన ఇంటిని ఆయన వాక్యం ఏలబోతుంది, మన ఇంటిని ఆయన ప్రేమ ఏలబోతుంది. దురాత్మలు మన ఇంట్లో ఉంటే దురాత్మలు వెళ్తాయట. ఉరికొయ్య హామానుని ఏలినట్టుగా, ఉరికొయ్య హామానుని బంధించినట్లుగా, ఉరికొయ్య హామానుని ప్రాణము తీసేసినట్టుగా మన గృహాల్లో ఏం పని చేస్తుందో ఆలోచించండి. ధనము పిచ్చి, ఆ ధనము పిచ్చి ఇంటిని ఏలితే ఆ ధనం వీరిని నాశనం చేసిందంట. ఏమి ఏలుతుందో సంగమా ఆలోచించండి. రాత్రి కాలం ముందు నీ ఇంట్లో ఏం పని చేయాలా? దేవుని సన్నిధి మాత్రమే. అయ్యా, నా ఇంట్లో దేవుని సన్నిధి పని చేయాలా, దేవుని ఆత్మ నా ఇంట్లో పని చేయాలా, ఆయన ప్రభావం నా ఇంట్లో పని చేయాలయ్యా. అంతేగాని దురాత్మలు గాని, ధనము గాని, ఈ వ్యామోహపు చూపులు గాని నీ ఇంటిని ఏది ఏలుతుందో అదే నీ వద్ద పనిచేసిందంట. దురాత్మలు పనిచేస్తాయి, ఉరికొయ్య పనిచేసింది. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తా చూడండి. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1-3 వచనాలు. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన
ఆలోచన ఏంటి? దావీదుని చంపేయాలని ఆలోచించాడు. ప్లాన్ వేశాడు, పన్నాగ వేశాడంట. పన్నాగ వేశాడు, చంపేద్దాం, ఎలాగోలా చంపేద్దాం, ఎలాగోలా పట్టుకుంటాను, నేనే వెనక నుంచి వెళ్ళి తరిమి పట్టుకుంటాను, నేనే తనను పట్టుకుంటాను, నేనే ఏదో ఒకటి చేస్తాను, ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడి యొక్క మహాకృప దావీదు మీద ఉన్నది. దేవుని యొక్క సన్నిధి దావీదు మీద పనిచేస్తుంది. దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు, నా చిత్తానుసారుడు అన్నాడు దేవుడు. అటువంటి దావీదు మీదకి ఇది వేరంగం చేస్తా ఉంటే దేవుడు ఊరుకునే దేవుడు కాదు కదా. అహీతోపెలు యొక్క ఆలోచన అంతా విఫలం చేసేసాడంట దేవుడు. తన నిర్ణయాన్ని మొత్తాన్ని విఫలం చేశాడంట. ఎంత విఫలమైందో తెలుసా? అదే అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. ఇల్లంతా చక్కబెట్టుకొని మరి ఉరేసుకొని చచ్చిపోయాడంట. ఏం చేద్దాం, దావీదుని చంపాలనుకున్నాడు, కానీ తనంతా తానే చనిపోయేలాగా జరిగింది. ఏం చేశాడు? చంపాలని చూస్తాడు. ఏం జరిగింది? తానే చనిపోయాడు, తానే మరణించాడు. ఏమి ఏలింది? తనని మరణం ఏలింది. తన ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని మరి ఊరేసుకొని చచ్చిపోయాడు అంటండి. అహీతోపెలు ఏం పని చేస్తుంది నీ ఇంటిలో? మరణం. ఏం పని చేస్తుంది? దురాత్మలు. ఏం పని చేస్తుంది? ఉరికొయ్య. అవి తిరిగి వారినే వెళుతున్నాయి. దావీదుని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అహీతోపెలు యొక్క పన్నాగం జరగలేదు. ఇక దాన్ని తట్టుకోలేక తానే ఇంటికి వచ్చి మరి ఉరేసుకొని చనిపోయాడంట. నేను చెప్తున్నాను, దేవుడి యొక్క సమూహం నీ ఇంటిలో పనిచేస్తే ఎన్ని విరోధమైన ఆయుధాలు నీ గృహానికి చుట్టూరు పనిచేసినా, నీ ఇంటి చుట్టూరు పనిచేసినా అవి ఏను పరీక్ష కూడా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. దావీదు చుట్టూ ఎన్నో పన్నాగాలు పనిచేస్తున్నాయి. చంపేయాలి, వెతకాలి, వెంటాడాలని, కానీ అవి ఏవి కూడా అతని మీద పని చేయకుండా దేవుడు తనకు తోడే ఉండి నడిపించాడు. దేవుడి సన్నిధి తనకు తోడుగా ఉండి నడిపించింది. అదే దేవుడి సన్నిధి నీ గృహంలో ఉంచబడితే, నీ ఇంటిలో సన్నిధి ఉంచబడితే కనుక నీ మీదకి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పన్నాగాలు చేసినా, ఎంతమంది వ్యతిరేకంగా పనిచేసినా, ఎంతమంది వ్యతిరేకంగా ఆయుధాలు చేసినా, ఎంత చాతపళ్ళు చేసినా, ఎన్ని పనామతులు చేసినా, ఆ దేవుని సన్నిధి యొక్క ప్రభావము అవి నీ మీద పని చేయకుండా చేయబోతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తామా? సరిపోవట్లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధి మీ గృహాలలో నివసించును గాక. నీ ఇంటిలో ఏమున్నది? ఏముందండి? నూనె కుండ. నింపబడిందా? సగంగా నింపబడిన నూనె కుండ ఉండాలి. నీ ఇంటిలో ఏముండాలి? మనదస్సం. నీ ఇంటిలో ఏముండాలి? దేవుని యొక్క సన్నిధి. నీ ఇంటిలో ఏముండాలి? ఏముండాలి? దురాత్మలు ఉండాలా? దురాత్మలు ఉండకూడదు. నీ ఇంటిలో ఏముండాలి? మోకాల ప్రార్థన ఉండాలి. నీ ఇంటిలో ఏముండాలి? ఉరికయ్యలు, మరణం ఆలోచనలు ఉండకూడదు. నీ ఇంటిలో ఏముండాలి? ఏముండాలి? పరిశుద్ధత. దేవుని సన్నిధి నీ ఇంటిని ఏలుచున్నప్పుడు నీ గృహాన్ని నా ప్రభు యొక్క సన్నిధి అనబోతున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మీ గృహములను ఏలును గాక. మీ గృహాన్ని ఏలును గాక. రాత్రి మోకరించి ప్రార్థన చేయాల్సిన సమయం వచ్చింది. ఇన్ని రోజులు అయ్యా నా నూనె కుండ నింపబడలేదేమో సరిగా, ఇన్ని రోజులు నా మోకాలు ప్రార్థనలో పని చేయలేదేమో, ఇన్ని రోజులు నా ఇల్లు అతి పరిశుద్ధ స్థలముగా లేదేమో మందసము ఉంచబడ్డానికి, ఇన్ని రోజులు కూడా యెహోవా సన్నిధి నా ఇంటిలో పని చేయలేదేమో ప్రభువా, ఈ రాత్రి నుంచి నన్ను క్షమించి నా ఇంటిలోనికి మీరు రండి అయ్యా అని అడిగే సమయం వచ్చింది. నీ వాక్యాన్ని పని చేసే విధముగా చేయండి అయ్యా అని ప్రార్థించే సమయం వచ్చింది. మోకాళ్ళ ప్రార్థన చేసే సమయం వచ్చింది. మోకాళ్ళ ప్రార్థన నీ ఇంటిలో నువ్వు చేస్తే ఆ మోకాళ్ళ ప్రార్థన చుట్టూరు ఇదిగో దురాత్మలుగా పడిపోబోతా ఉన్నాయి. నీ గృహంలో నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయగలిగితే అపవాది నీ కాళ్ళ కిందకు రాబోతున్నాడు. నీ ఇంటిలో మోకాళ్ళ ప్రార్థన చేయడం మొదలుపెట్టు, ప్రార్థించడం మొదలుపెట్టు, నీ ఇంటిని అతి పరిశుద్ధ స్థలముగా మార్చడం మొదలుపెట్టు. నీ ఇంటిలో ప్రార్థన అభిషేకం నింపబడిందిగా ఉంచుకో. దేవుడి సన్నిధి నీ ఇంటిని ఏలబోతా ఉన్నది. దేవుడి ప్రభావం నీ గృహాన్ని ఏలబోతా ఉన్నది. ఆయన పరిశుద్ధ
దీవించబడబోతుంది, ఆశీర్వదించబడబోతుంది. మీరు ఫలించబడబోతున్నారు, మీరు రక్షించబడబోతున్నారు. దేవుని ప్రభావం నీ ఇంటి మొత్తాన్ని ఆకర్షించబడబోతుంది. ఇప్పుడు నీ ప్రశ్నలు